అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుల్కర్ని గారు. మన బాడీలో హార్ట్ ఫంక్షనింగ్ ఎంత ఇంపార్టెంటో లివర్ ఫంక్షనింగ్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. అసలు లివర్ హెల్త్ అంటే ఏంటి, లివర్ కి ఏ కైండ్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి, లైక్ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, లివర్ హెపటైటిస్ అంటే ఏంటి, వాటికి వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా, లివర్ హెల్త్ బాగుండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి, ఇలా ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి కదా. డాక్టర్‌తో మాట్లాడి ఈరోజు ఆ క్వెషన్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. హలో డాక్టర్. నమస్తే. సో మనం ఇంటర్వ్యూ ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్ విత్ బేసిక్ అన్నమాట. అసలు బాడీలో లివర్ ఫంక్షన్స్ ఏంటి? లివర్ చాలా పెద్ద ఆర్గాన్ ఇది. మన రైట్ సైడ్ లో ఉంటుంది బాడీలో, స్టమక్ లో. ఇక్కడ రైట్ సైడ్ రిబ్ కేజ్ కింద ఉంటుంది. ఇది 1.5 kilos. ది లార్జెస్ట్ ఆర్గన్, ఇంటర్నల్ ఆర్గన్ ఇన్ ద బాడీ. అంత పెద్ద ఆర్గన్ ఇది. మీరు తినేది, మీరు తాగేది, మీరు ఏం మీకు వాట్ ఎవర్ గోస్ ఇన్, ఫస్ట్ అది లివర్కి వెళ్ళాల్సింది. లివర్ విల్ స్క్రీన్ చేసుకుంటుంది. దాంట్లో ఏమైనా టాక్సిక్ సబ్స్టెన్స్ ఉంటే అది తీసేస్తుంది. మంచి సబ్స్టెన్సెస్ స్టోర్ చేసుకుంటుంది. ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. గ్లూకోజ్ స్టోర్ చేసుకుంటుంది. అది తర్వాత కోఆగులేషన్, మీకు ఎక్కడైనా తగిలితే బ్లీడింగ్ అవుతుంది. అది క్లాటింగ్ అవ్వాలి కదా, బ్లీడింగ్ స్టాప్ అవ్వాలి. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా మొత్తం లివర్లోనే వస్తుంది. అందుకే అడ్వాన్స్ లివర్ పేషెంట్స్కి ఇదన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి. ప్రోటీన్స్ తక్కువ ఉంటే వాపులు వస్తాయి. తర్వాత కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క సిమ్టమ్స్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఒక్కొక్క ఫంక్షన్. సో ఎన్ని ఫంక్షన్స్ లివర్లో ఏమైనా చేయాలి, మీకు స్టమక్లో ఏమైనా వెళ్తే చాలు అది ఫస్ట్ లివర్కే వెళ్ళాల్సింది. డీటాక్సిఫికేషన్ కావాలి, కాంజుగేషన్ అంటారు, అంటే తిన్న సబ్స్టెన్సెస్ అన్నీ తీసేదానికి. అది మరి ప్రోటీన్స్ ప్రొడక్షన్ కోసం, స్టోరేజ్ కోసం, అన్నిటికీ మేజర్ ఆర్గన్ లివర్. ఓకే, దాని రోల్ చాలా ఎక్కువే ఉంటది అన్నమాట. అసలు అంటే మేమేమంటామంటే ఇట్స్ నాట్ ద హార్ట్, లివర్ ఇంపార్టెంట్. జిగర్ కదా, జిగర్ కావాలి. ఓకే, కానీ లివర్ హెల్త్ ఈ మధ్య చాలా మందికి కూడా లివర్ హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వస్తున్నాయి కదా, లివర్ రిలేటెడ్వి. మేజర్ కాజెస్ ఏంటి అసలు లివర్ డ్యామేజ్ అవ్వడానికి? అంటే ఇండియాలో కామన్ కాజ్ ఏమంటే వైరసెస్. వైరస్లో దాంట్లో 5 వైరసెస్ ఉంటాయి. కామన్ కాజెస్ క్రానిక్ ప్రాబ్లమ్స్ వచ్చేది హెపటైటిస్ బి మరి హెపటైటిస్ సి అని 2 వైరసెస్. దాంతోపాటు వైరస్ హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ అని. ఈ హెపటైటిస్ ఏ మరి ఈ ఏముంది కదా, అది వాటర్ నుంచి వస్తుంది. మీరు బయట పానీపూరి తింటారు, ఏదో ఒకటి ఫుడ్ అక్కడ తిన్నప్పుడు జాండీస్, కామెర్లు వస్తాయి. 90% పిల్లలకి వచ్చినప్పుడు రికవర్ అయిపోతారు. కానీ అడల్ట్స్లో హెపటైటిస్ ఏ మరి ఈ వస్తే కొంచెం క్రానిక్ అవుతుంది. చాలా జనాలకి ఇప్పుడు 20 years 25 years మేము అదే చూస్తూ ఉంటాం. కామెర్లు వస్తాయి. ఎందుకు అంటే పానీపూరి తిన్నాము, బేల్పూరి తిన్నాము, తర్వాత జాండీస్ వచ్చింది, మళ్ళీ రికవర్ అయిపోతారు. బి మరి సి కొంచెం క్రానిక్, ప్రొలాంగ్డ్ ఉంటుంది. వైరస్కి మెడిసిన్స్ ఉన్నాయి, కానీ అది లైఫ్ లాంగ్ మీరు చెక్ చేస్తూ ఉండాలి. దాని నుంచి వేరే కాంప్లికేషన్స్ వస్తుంది. సిరోసిస్ రావచ్చు. ఎండ్ స్టేజ్ మీరు ట్రీట్మెంట్ చేయకపోతే, దాని గోళీలు ఉన్నాయి, మీరు మెడిసిన్స్ వాడకపోతే లివర్ క్యాన్సర్ కూడా రావచ్చు రేర్ ఛాన్సెస్లో. హెపటైటిస్ డి అని 4th వైరస్, అది ఓన్లీ మీకు హెపటైటిస్ బి ఉన్నప్పుడు వస్తుంది. కానీ కామన్ మాకు తెలియాల్సింది ఏమంటే వాటర్ నుంచి వచ్చిన వైరసెస్ హెపటైటిస్ ఏ మరి ఈ. ఇది బి అండ్ సి ఉంది కదా, బ్లడ్. మీరు ఎక్కడో బయట ఎక్కడో ఒకటి షేవింగ్ చేసుకుంటారు రోడ్ మీద, ఆ బ్లేడ్ వేరే వాళ్ళకి యూస్ చేసిన బ్లేడ్ మీతో యూస్ చేస్తే, లేకపోతే మీకు ఎక్కడో బ్లడ్ ఎక్కిచ్చారు, అక్కడ మీకు వైరస్ రావచ్చు. అది హెపటైటిస్ బి మరి సి. అది ట్రాన్స్ఫ్యూజన్ నుంచి వస్తుంది, వేరే వాళ్ళ సంబంధం ఉంటే దాని కూడా అప్పుడు వస్తుంది. సో బి మరి సి ఇది వచ్చేది కూడా రకాలు కొంచెం వేరేనే. ఏ మరి ఈ కొంచెం వేరే. అది వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్, దీస్ ఆర్ బ్లడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్. ఓకే, సో ఈ 4 kinds. అవును. ఓకే ఓకే, సో వాటర్ నుంచి వచ్చే వాటికి క్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ బ్లడ్ నుంచి అయితే కొంచెం చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఇది వైరస్. సెకండ్ మరి వచ్చేది మనకు కామన్ అంటే లావుగా ఉంటారు అందరూ, వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు లివర్ లో ఫ్యాట్ వస్తుంది. అది ఫ్యాటీ లివర్ అని మీరు వింటారు. అదొక సెకండ్ కామన్. థర్డ్ ప్రాబ్లం అంటే ఆల్కహాల్. మందు తాగేది వాళ్ళు కొంచెం యాక్చువల్లీ తెలంగాణలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ఇండియా యాజ్ పర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా. సో మనకి అది ఆల్కహాల్ నుంచి కూడా లివర్లో ఫ్యాట్ వస్తుంది. లివర్లో అది ఎక్కువ తాగితే వాపు వస్తుంది. వాపు వచ్చినాక పర్మనెంట్ సిరోసిస్, స్కారింగ్ అవుతుంది. తర్వాత ఎండ్ స్టేజ్లో లివర్ క్యాన్సర్ కూడా రావచ్చు. ఇది 4 కామన్ కాజెస్: వైరసెస్, ఒబేసిటీ, అదే ఫ్యాటీ లివర్, ఆల్కహాల్ అండ్ రేర్ మరి వేరే పిల్లలు వస్తుంది విల్సన్స్, ఆటోఇమ్యూన్ అని రేర్ కాజెస్ ఉంటాయి. కానీ అది కామన్ ఉండదు, అంత కామన్ లేదు. ఓకే ఓకే, సో మనం ఇందాక మీరు ఫ్యాటీ లివర్ అని అన్నారు కదా, అండ్ తెలంగాణ కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ అని చెప్పేసి, సో ఈ ఫ్యాటీ లివర్ అంటే బేసిక్గా ప్రాసెస్ ఏమవుతుంది అక్కడ లివర్ దగ్గర?
అందరికి ఫ్యాట్ ఉంటుంది లివర్లో. ఇట్ ఈస్ నార్మల్. మాకు అందరికి ఫ్యాట్ ఉంటుంది లివర్లో 5%, అప్ టు 5% ఇస్ నార్మల్. ఒక్కసారి 5% లివర్ వెయిట్ కింద ఎక్కువ ఫ్యాట్ లోపల వస్తే అది మేము ఫ్యాటీ లివర్ అంటాం. అది ఎలా తెలవాలి మాకు? యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్యాటీ లివర్ మాకు తెలవాల్సింది లివర్ బయాప్సీ చేసినప్పుడు. కానీ అది అవసరం ఉండదు. ఇప్పుడు మొత్తం అల్ట్రాసౌండ్ చేస్తే చాలు మాకు తెలిసిపోతుంది లివర్లో ఫ్యాట్ ఉందా లేదా అని. కానీ లివర్లో ఫ్యాట్ ఉంది అని అల్ట్రాసౌండ్లో కనిపిస్తుంది అంటే ఆల్రెడీ 30% ఫ్యాట్ లోపల ఉంది. 30% ఉన్నప్పుడు మాకు కనిపిస్తుంది అల్ట్రాసౌండ్లో. అల్ట్రాసౌండ్లో వచ్చిందంటే ఆల్రెడీ గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ వచ్చేసినట్టే. అప్పుడు మాకు టెస్టులు మరి వేరే టెస్టులు చేసి ఏమైంది, సిమ్టమ్స్ ఏమైనా ఉందా లేదా అది చూడాలి. కామన్గా మేమేం చూస్తామంటే మన దగ్గర వచ్చే పేషెంట్స్ హైదరాబాద్ ఈజ్ ఐటీ సిటీ, అందరికీ హెల్త్ చెకప్ చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి హెల్త్ చెకప్ మా ఇన్స్టిట్యూట్లో చేశారండి, మా ఇది దీంట్లో చేశారు, మా కంపెనీలో చేసినప్పుడు ఇది అల్ట్రాసౌండ్లో ఒకటి ఫ్యాటీ లివర్ వచ్చింది, ఎల్ఎఫ్టీ లివర్ టెస్ట్ కొంచెం ఇలా వచ్చింది, ఏం చేయాలి, దీనికి ఏమైనా చేయాలా లేదా, ఎవ్రీ టైం ఇలానే వస్తూ ఉంటుంది, మేము ఏమైనా చేయాలా, టచ్ చేయాలా అని వదిలేయాలి. అలానే లేదు సార్ ఇది ఫ్యాటీ లివర్ అని, అప్పుడు దే యూజువలీ కమ్ టు అస్. అలా వచ్చినప్పుడు లివర్లో వాపు ఉన్నప్పుడు దేర్ ఆర్ మల్టిపుల్ ట్రీట్మెంట్. ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ వెయిట్ లాస్. కానీ ఫ్యాటీ లివర్ ఇస్ వెరీ కామన్. అది మీరు ఏం ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయకపోతే తర్వాత ఇట్ విల్ ప్రోగ్రెస్ స్లోలీ. ఇట్ విల్ టేక్ 20 years, 20 సంవత్సరాలు కావాలి మాకు ప్రోగ్రెస్ అవ్వడానికి. ఈ రోజు ఫ్యాటీ లివర్ అయితే రేపు ఏమవుతుంది అలాగ రాదు, ఇయర్స్ పడుతుంది. చాలా స్లోలీ ప్రోగ్రెసివ్ డిసీజ్. కానీ ఫ్యాటీ లివర్ ఒక అలారం. అది లివర్లో ఫ్యాట్ ఆల్రెడీ వచ్చిందంటే మీకు మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం మేము. అంటే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, షుగర్ ఉండవచ్చు, థర్డ్ బీపీ ఉండవచ్చు, ఫోర్త్ పీసీఓడి, ఫీమేల్స్లో పీసీఓడి ఈజ్ ఆల్సో కామన్, అది ఒక ప్రాబ్లము. హైపోథైరాయిడిజం, ఇది కాంబినేషన్స్లో ఉంటాయి. ఏదో ఒకటి వేరే మెటబాలిక్ ఫీచర్స్ ఉంటాయి ఆ పేషెంట్స్. అది ట్రీట్ చేస్తే కూడా ఇది కూడా సరిపోతుంది. సో కామన్ మేము చూసేది అంటే డయాబెటీస్ అండ్ ఒబేసిటీ ఇస్ వెరీ కామన్. ఫ్యాటీ లివర్ దాని నుంచే వస్తుంది. ఇప్పుడు ఒబేసిటీలో 65% ఆఫ్ ఒబీస్ ఇండివిజువల్స్ విల్ హ్యావ్ ఫ్యాటీ లివర్. డయాబెటీస్ ఆల్మోస్ట్ 50 to 60% ఫ్యాటీ లివర్ ఉంటుంది. కానీ తనకి 30% విల్ హ్యావ్ అడ్వాన్స్ లివర్ డిసీజ్. ఓన్లీ చెక్ చేస్తే చాలు. ఇప్పుడు ఎండోక్రైనాలజీ సొసైటీ ఏమంటుందంటే మీకు షుగర్ ఉందంటే మీరు లివర్ చెక్ చేసుకోండి. లివర్ సరిపోతే షుగర్ కూడా సరిపోతుంది. ఇట్ ఈస్ ఆల్ బై డైరెక్షనల్. షుగర్ సరిపోతే లివర్ కూడా సరిపోతుంది, లివర్ సరిపోతే అది కూడా కంట్రోల్లో వస్తుంది. ఓకే. మనకి ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని చెప్పేసి సిమ్టమ్స్ ఏ విధంగా తెలుస్తాయి? సిమ్టమ్స్ ఏ ఉండవు. అదే ప్రాబ్లం. 80% జనాలకి సిమ్టమ్స్ ఏ ఉండవు. ఓన్లీ వస్తే కొంచెం నొప్పి వస్తుంది రైట్ సైడ్ అప్పర్ క్వాడ్రంట్లో. ఎప్పుడు తిన్నప్పుడు, ఎక్కువ హెవీ తిన్నప్పుడు, బిర్యానీస్ అన్ని తిన్నప్పుడు కొంచెం నొప్పి వస్తుంది, స్ట్రెచ్చింగ్ పెయిన్ ఉంటుంది. లివర్ పక్క ఒక క్యాప్సూల్ ఉంటుంది, ఆ క్యాప్సూల్ స్ట్రెచ్ అయినప్పుడు కొంచెం నొప్పి. అది ఇంటర్మీడియట్లో ఏదో ఒకటి గ్యాస్ గోళీ వాడేస్తారు, నొప్పి గోళీ వాడేస్తారు, సరిపోతుంది. సో కామన్ సిమ్టమ్స్ అది. రేర్ అడ్వాన్స్డ్ స్లోగా అడ్వాన్స్ అయినప్పుడు మాకు స్కిన్ డార్కనింగ్ అవుతుంది ఇక్కడ వెనక. అది మార్కర్ ఏమంటే షుగర్ మార్కర్. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, స్కిన్ ట్యాక్స్ వస్తాయి, కాల్ మీద స్కిన్ ఇది వస్తాయి. యాక్చువల్లీ బ్లాక్ డార్కనింగ్ ఆఫ్ ది స్కిన్ ఎస్పెషల్లీ ఆన్ ది షిన్. అది ఒక ఇండికేషన్ లివర్ ఏమో ప్రాబ్లం ఉంది అని. దురద, సింపుల్ దురద కూడా లివర్ ప్రాబ్లం నుంచి ఉంటుంది. ఈ ఎర్లీ స్టేజ్లో ప్రోగ్రెస్ అయినప్పుడు, స్లోగా ప్రోగ్రెస్ అయినప్పుడు కాళ్ళు వాపులు రావచ్చు, పొట్టలో వాటర్ వస్తుంది, పొట్ట ఉబ్బుతుంది, కామెర్లు వస్తుంది, తిమర్ పోవచ్చు. ఇది అడ్వాన్స్ స్టేజ్లో. ఇది చాలా రేర్. అంటే ఇప్పుడు 30 yearsలో దొరికిందంటే 60-65 years ఇది వస్తుంది. కానీ ఇప్పుడే మీరు 30 years పని చేసేస్తే మరి 60-65 years విల్ బి ఓకే. లివర్ ఏం ప్రాబ్లం ఇవ్వదు. సో ఇంకా ఫ్యాటీ లివర్ వచ్చి సివియారిటీ పెరిగేదాకా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేరు, అది డయాగ్నైజ్ కూడా అవ్వదు. సో ఇన్సిడెంటల్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్సిడెంటల్ ఏదో ఒక టెస్ట్ చేస్తారు, దాంట్లో వచ్చింది అంటారు, వచ్చి చూపిస్తారు, అప్పుడు చెక్ చేస్తే ఎక్కువ ఉంది. కానీ రీసెంట్గా గైడ్ లైన్స్ మోస్ట్లీ చేంజ్ చేయవచ్చు. ఒక స్టడీ వచ్చింది, నాకు ఫ్యాటీ లివర్ ఉందంటే నా ఫ్యామిలీలో నా పిల్లలకి లేకపోతే మా బ్రదర్స్ 50% విల్ హ్యావ్ లివర్ డిజీజ్. సో నాకుందంటే తనకు కూడా చెక్ చేసుకోవాలి మేము. అంటే ఎలా అన్నమాట, పిల్లల దాకా హెరిడిటరీ ఉంటుంది, ఒక జీన్ ఉంటుంది. ఆ జీన్ నెక్స్ట్ జనరేషన్ వెళ్ళినప్పుడు ఆ జీన్ నుంచి మళ్ళీ తనకు కూడా రావచ్చు ఫ్యాటీ లివర్. మీరు చూస్తారు కదా, నేను లావుగా అంటే నా పిల్లలు కూడా లావుగానే ఉంటారు కదా, ఆ విధంగా ఇది కూడా ఫ్యాటీ లివర్ అవుతుంది. ఇందాక మనం హెపటైటిస్ గురించి ఏ సోర్సెస్ నుంచి వస్తాయో తెలుసుకున్నాం కదా, లైక్ వాటర్ అండ్ బ్లడ్ గురించి. వాటర్ ఉన్న బ్లడ్ నుంచి వస్తుంది అని చెప్పి, మనలో సిమ్టమ్స్ ఎట్లా తెలుస్తుంది అది వచ్చింది అని? హెపటైటిస్ ఏ మరి ఈ ఏముంది కదా, అంటే మీకు ఫస్ట్ తిన్నప్పుడు 2 days తర్వాతనే మీకు ఫీవర్, కడుపు నొప్పి ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఆకలి తగ్గిపోతుంది, ఏం తినపుది కాదు, తింటే వామిటింగ్ కంటిన్యూస్గా. ఇది ఫస్ట్ స్టేజ్లో.
సెకండ్ స్టేజ్లో ఒక 5 days తర్వాత కామెర్లు కనిపిస్తుంది, ఎల్లోయింగ్ ఆఫ్ ది యూరిన్, ఐజ్ ఎల్లో అనిపిస్తుంది. ఈ స్టేజ్లో మీరు అప్పుడు జాగ్రత్తగా అప్పుడు ఇమీడియట్గా మెడిసిన్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మీరు ఏం తీసుకోలేకపోతే మళ్ళీ ప్రోగ్రెస్ అయ్యి జాండిస్ 20-25 పాయింట్స్ వరకు మీరు వెయిట్ చేస్తే అప్పుడు వేరే కాంప్లికేషన్స్ రావచ్చు. 99% ఆఫ్ హెపటైటిస్ ఏ అండ్ డి రికవర్. 99%. 1% జనాలకి ఎస్పెషల్లీ యంగ్ ఇండివిజువల్స్లో కొంచెం ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి క్రానిక్ అయిపోతుంది. అది 4 weeks 8 weeks అవుతుంది. మెడిసిన్స్ ఎక్కువ రోజు తీసుకోవాలి. వేరే రకంగా ట్రీట్మెంట్ ఉంటాయి, ప్లాస్మా థెరపీ అదన్నీ అవసరం పడితే చేస్తాం, లేకపోతే అందరికి చేయము. 1% రిస్క్ ఆఫ్ లివర్ ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. బట్ 99% విల్ రికవర్ విత్ ఇన్ 1 to 2 weeks. కరెక్ట్ హైడ్రేషన్, వాటర్ ఎక్కువ తాగాలి, మంచి నీళ్ళు తాగాలి, బయట ఏం తినకూడదు, ఇంట్లో చేసి నార్మల్ డైట్ అంతే. సో మనకి అది ఫీవర్, వామిట్ సెన్సేషన్, దాని ద్వారా ఆ సిమ్టమ్స్ అలా కనిపిస్తాయి. మిగిలినది బ్లడ్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యి హెపటైటిస్ బి మరి సికి సిమ్టమ్స్ ఉండవు. అది మరి వస్తే మీరు అలానే మళ్ళీ స్పాంటేనియస్ టెస్ట్ చేసినప్పుడు అర్థమవుతుంది. ప్రెగ్నెన్సీ పేషెంట్స్కి టెస్ట్ చేసినప్పుడు హెపటైటిస్ బి తెలుస్తుంది. హెపటైటిస్ సి పేషెంట్స్ మన దగ్గర వచ్చేది కొంచెం చాలా తక్కువ. ఇప్పుడు హెపటైటిస్ సి అంత లేదు. ఐవి డ్రగ్ అబ్యూజర్స్, డ్రగ్స్ తీసుకుంటారు కదా, తనకు ఉంటుంది యూజువల్ హెపటైటిస్ సి. బట్ అది చాలా తగ్గిపోయింది ఇప్పుడు. నార్త్ ఈస్ట్లో కొంచెం వస్తాయి మాకు, కానీ ఎక్కడ తక్కువ. అది సిమ్టమ్స్ అడ్వాన్స్ స్టేజ్లోనే వస్తాయి మాకు, అప్పటి వరకు ఏమి ఉండవు. అక్యూట్ ఫేజ్లో మాకు మళ్ళీ సేమ్ సిమ్టమ్సే ఉంటాయి, ఆకలి తగ్గేది, కడుపు నొప్పి అలా ఉంటాయి. కానీ అక్యూట్ ప్రజెంటేషన్ చాలా రేర్. అది క్రానిక్కి ప్రజెంటేషన్ ఉంటుంది, స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. కొంచెం స్కిన్ డార్క్నింగ్, లో అపటైట్ అండ్ ఈవినింగ్ అయినాక కొంచెం ఫెటిగబిలిటీ, ఈవినింగ్ అయినప్పుడు కొంచెం వీక్నెస్ అనిపిస్తుంది, ఇక పని నుంచి వచ్చినప్పుడు నాకు వీక్నెస్ అనిపిస్తుంది, అలా సిమ్టమ్స్ ఉంటాయి. సో జాండీస్, ఫ్యాటీ లివర్, హెపటైటిస్ ఇవన్నీ కూడా ఒక స్టేజ్ అయితే, లివర్ క్యాన్సర్ అనేది ఇంకా వెరీ సివియర్ గా అది సివియర్ స్టేజ్లో. అది చాలా ఇప్పుడు అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు 50 పేషెంట్స్ ఫ్యాటీ లివర్ ఉందంటే ఒకటి లేకపోతే ఇద్దరికి అంతే వస్తుంది లివర్ క్యాన్సర్. ఎవరికి వస్తుంది క్యాన్సర్? మీ హ్యాబిట్స్ బాగాలేకపోతే, మీకు షుగర్ ఉంది, అన్కంట్రోల్ డయాబెటీస్, మీకు ఫ్యాటీ లివర్ ఉంది, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంది, లావుగా ఉన్నారు, మందు తాకుతున్నారు, లేకపోతే సిగరెట్ స్మోకింగ్ ఏమైనా ఉంటే, ఈ కాంబినేషన్స్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది క్యాన్సర్ రావడానికి, లివర్ క్యాన్సర్. లేకపోతే ఓన్లీ ఫ్యాటీ లివర్ క్యాన్సర్ అవ్వడానికి చాలా రేర్, 1 to 2% ఇన్సిడెన్స్. కానీ అది 20-30 years తర్వాత వస్తుంది. ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే, లేకపోతే షుగర్ అన్కంట్రోల్ ఉంటే క్యాన్సర్ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏమొస్తాయంటే వెయిట్ లాస్ అవుతుంది, ఆకలి తగ్గిపోతుంది, ఒక్కొక్క జనాలకి లూజ్ మోషన్స్ ఎక్కువ అవుతాయి, డయేరియా అంటాం కదా. డయేరియా అయినాక యూజువల్లీ సీ దట్ ప్రాబ్లమ్ లివర్ నుంచి ఉంది, ఇది దానికి అవుతుంది. సో లివర్ క్యాన్సర్ అన్నప్పుడు ఇంకా ఆల్మోస్ట్ లివర్ కంప్లీట్ గా డ్యామేజ్ అయినప్పుడు. కానీ అర్లీ స్టేజ్ లో మేము డిటెక్ట్ చేస్తే దానికి కూడా క్యూర్ ఉంది ఇప్పుడు. అంటే డాక్టర్ ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఇది ఏ స్టేజ్ లో చేస్తారు? ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే సిరోసిస్, లివర్ హార్డ్ అయి స్కారింగ్ అయినప్పుడు మాకు దాని నుంచి కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయి, పొట్టలో వాటరు, కామెర్లు, లేకపోతే బ్లడ్ వామిటింగ్, మతిమరపు అవుతే అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. ట్రాన్స్ప్లాంట్ అంటే అది ఒక పెద్ద టాపిక్. దాంట్లో ఏం చేస్తామంటే మొత్తం లివర్ తీసేసి కొత్త లివర్ వేస్తాం వేరే వాళ్ళది. అది హాఫ్ లివర్ వేస్తే కూడా అది మొత్తం ఒక ఫుల్ లివర్ అయిపోతుంది అది. ఓకే. అంటే మనం న్యూస్ చూస్తూ ఉంటాం కదా, ఫాదర్ కి డాటర్ లివర్ డొనేట్ చేసిందని చెప్పేసి, ఈ కైండ్ ఆఫ్ న్యూస్ చూస్తూ ఉంటాం. అంటే ఇది ఎవరికైనా డొనేట్ చేయొచ్చా? అగైన్ అందులో మళ్ళీ మ్యాచ్ అవ్వడము ఉంటది? ఇండియన్ గైడ్ లైన్స్ ప్రకారం అంటే ఓన్లీ రిలేటివ్స్ ఇవ్వాల్సింది ప్రస్తుతానికి. అంటే ఇట్ ఈస్ ఈజీ, వేరే వాళ్ళు కూడా ఇవ్వచ్చు, కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ అది. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ ఉండాలి, 18 to 50 years, 18 to 50, అండ్ సేమ్ బ్లడ్ గ్రూప్ సేమ్ ఉంటే చాలు, ఎవరైనా ఇవ్వచ్చు. we take around 50% లివర్ తీసుకొని అది పేషెంట్కి ఇస్తాం. 50% లివర్ మళ్ళీ విత్ ఇన్ 6 weeks ఇట్ విల్ బికమ్ ఫుల్ లివర్. అంటే ఎలాగా? అంటే మన బాడీలో ఏ ఆర్గన్ కి ఇది లేదు కదా. అది చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. రీజనరేషన్ ఇస్ ఓన్లీ యూనిక్ ఫీచర్ ఆఫ్ లివర్ అండి. వేరే ఏ హార్ట్కి లేదు, బ్రెయిన్కి లేదు, కిడ్నీకి లేదు. ఒక్కసారి స్కారింగ్ అయ్యి హార్డ్ అవుతే ఆ టిష్యూ మళ్ళీ రీగ్రో అవ్వదు. లివర్లో ఒకటి మంచి ఏమంటే ఇట్ కెన్ రీజనరేట్. దాంట్లో కొంచెం సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ మళ్ళీ యాక్టివేట్ చేసుకొని ఆ లివర్ సెల్స్ మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇట్ విల్ రీజనరేట్, నార్మల్ లివర్ అయిపోతుంది. సో నాకు కట్ చేసినప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్స్ అని అంటారు, గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతుంది, ద లివర్ విల్ బికమ్ ఫుల్ లివర్. ఓకే. సో 50% డొనేట్ చేసిన వీళ్ళకి 100 అవుతుంది, డొనేట్ చేసిన వాళ్ళకి 100 అవుతుంది.
సో ఏదైతే డ్యామేజ్ అయిపోయి ఉందో, ఎక్కడి వరకు సెల్స్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉందో ఆ టిష్యూ వరకు మొత్తం మీరు తీసేస్తారు. మొత్తం లివరే తీసేస్తాం. తీసేసి ఫ్రెష్‌గా 50% యాడ్ Yes. చేస్తారు. ఓకే. ఓకే. ఇదంతా చాలా పెద్ద సబ్జెక్ట్ కదా అసలు. ఇది దీంట్లో అంటే ఇట్ ఈస్ బిగ్ సబ్జెక్ట్. అది మళ్ళీ డిస్కషన్ చేయాలి. డెఫినెట్‌లీ. మనం ఇంకొక రోజు ఒక పాడ్‌కాస్ట్ పెట్టుకొని లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి దాని ఇన్ గురించి డీటెయిల్‌గా మాట్లాడాలి. మాట్లాడాలి అవును. ఒకసారి. ఎందుకంటే చాలా మందికి దీని గురించి అవేర్‌నెస్ ఉండదు. జస్ట్ చేస్తారు అని తెలుసు కావచ్చు కానీ, ఇన్ డీటెయిల్‌గా అసలు సబ్జెక్ట్ ఏంటి అన్న నాలెడ్జ్ అయితే డెఫినెట్‌లీ ఉండదు ఎవరు కదా! ఉండదు. ఇట్స్ వెరీ ఓకే. సో, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇవన్నీ గూడా వస్తాయి మనకి. ఫ్యాటీ లివర్, హెపటైటిస్, లివర్ క్యాన్సర్ అండ్ ఇంకా లాస్ట్ స్టేజ్‌లో మనం ఏమీ చేయలేము అన్నప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది జరుగుతది. అండ్ లివర్‌కుండే యూనిక్ ఫీచర్ గూడా రీజనరేట్ అయ్యేది. Wow. అది యూజువల్‌గా దీనికి రీజనరేషన్ ఉండదు. మరి మీరు ఏమైనా తినండి మీరు. ఎనీ టాబ్లెట్స్, మెడికేషన్స్, ఓవర్ ద కౌంటర్ మీరు పారాసెటమాల్ ఎక్కువ తింటే కూడా లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఆహా! ఎనీథింగ్ విచ్ ఎవర్ యూ టేక్ విచ్ ఈస్ ఇన్ ఎక్సెస్ హ్మ్. లివర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్. ఓకే. ఓకే. నైస్. నైస్. ఆల్కహాల్ స్మోకింగ్ అని ఇందాక అన్నారు గదా! ఆల్కహాల్ తాగడం వల్ల, స్మోక్ చేయడం వల్ల లివర్ పైన ఎందుకు ఎఫెక్ట్ పడతది? ఎలా పడతది? స్మోకింగ్ డైరెక్ట్ గా ఎఫెక్ట్ లేదు. ఆల్కహాల్ డెఫినెట్లీ డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంది. రీసెంట్ స్టడీస్ ప్రకారం యాక్చువల్లీ ఈవెన్ ఇప్పటివరకు ఏమండేవాళ్ళు, మీరు ఒక్క గ్లాస్ వైన్ తాగితే హార్ట్ బాగుంటుంది, అవును. మీరు కొంచెం వీక్లీ ఒక్కసారి ఇది 30 ml తాగితే మీ హార్ట్ బాగుంటుంది. ఇది ఒకటి ఆల్మోస్ట్ ఒక 50 years నుంచి నడుస్తా వస్తుంది ఇది. మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్ అని. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రీసెంట్ స్టడీస్ ప్రకారం 0 ఆల్కహాల్ ఈజ్ గుడ్ ఫర్ లివర్ అండ్ హార్ట్. ఓకే. అంటే ఏమి తాగకూడదు లివర్ మంచిగా ఉండాలంటే. ఈవెన్ 10 to 20 grams ఆఫ్ ఆల్కహాల్ క్యాన్ కాజ్ లివర్ డ్యామేజ్. దట్ ఈస్ డ్రివెన్ బై మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు మీరు ఎక్కువ జనాలు ఏం చేస్తారంటే తాగేటప్పుడు తినరు. సో హెపటైట్ ఏమి ఉండదు. దే జస్ట్ కీప్ డ్రింకింగ్ బింజ్ డ్రింకింగ్ అంటారు కదా. 2 hours లో ఎక్కువ తాగితే తనకి బింజ్ డ్రింకింగ్ అంటాం మేము. ఓకే. తాగినప్పుడు లివర్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. తినేవాళ్ళు కూడా హెల్దీ డైట్ తిన్నారు, ఏదో ఒకటి తినేస్తారు. జంక్ ఫుడ్స్ అది ఇది తిన్న తర్వాత లావుగా అవుతారు. సో ఒకటి ఆల్కహాల్ ఎఫెక్ట్, ఇంకొకటి పూర్ డయట్ ఎఫెక్ట్. అదన్నీ రెండు కలిపి లివర్లో ఫ్యాట్ ఫస్ట్ వస్తుంది. ఫ్యాట్ నుంచి వాపు అవుతుంది. దానికి ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాము, స్టేట్ హెపటైటిస్. తర్వాత సిరోసిస్ అవుతుంది. అంటే ఆల్కహాల్ తాగినప్పుడు ప్రాపర్ ఫుడ్ ఫుడ్ తినాలి. తీసుకొని ఉంటే ఏం కాదా? గైడ్ లైన్స్ ప్రకారం తాగకూడదు. తాగుతారంటే తినేది అట్లీస్ట్ కంట్రోల్లో ఉండాలి. బట్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ మోడరేషన్. మోడరేటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫుడ్ కానీ అది ఎక్కువ ఏమేమో చికెన్, మటన్ అదన్నీ తినేస్తే నెక్స్ట్ డేనే విత్ ఇన్ 2 weeks కంటిన్యూస్ ఆల్కహాల్ కన్సంప్షన్ విల్ కాజ్ ఫ్యాటీ లివర్. విత్ ఇన్ 2 weeks, జస్ట్ 2 weeks is sufficient. 6 months లో మీకు లివర్ డ్యామేజ్ సిమ్టమ్స్ వస్తాయి. రెగ్యులర్ ఆల్కహాల్ కన్సంప్షన్. సో 2 weeks, 6 months. కంప్లీట్ స్కారింగ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ 8 to 10 years. రెగ్యులర్ డ్రింకింగ్ చేస్తే 8 to 10 years లో లివరే మొత్తం పోతుంది. ఓకే. ఓకే. సో ఫస్ట్ 2 weeks నుంచి 6 months లోనే రెగ్యులర్ గా తాగితే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది అని అన్నారు. కానీ అది క్యూర్ అవ్వడానికి మళ్ళీ 20 years పడుతుందా? క్యూర్ అవ్వడానికి స్టాప్ చేస్తే విత్ ఇన్ 6 months. ఓకే. ఫస్ట్ స్టేజెస్ విల్ రికవర్ విత్ ఇన్ 3 to 6 months అండి. అది ఎక్కువ మళ్ళీ స్కారింగ్ అయినప్పుడు రికవరీ ఛాన్సెస్ తక్కువ. ఎందుకు బేసిక్ గా ఆల్కహాల్ లో ఏం కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంటదని చెప్పేసి ఇథనాల్ అసిటైల్డిహైడ్ అని ఉంటుంది. అసిటాల్డిహైడ్ గెట్స్ అది దట్ ఈస్ టాక్సిక్ ఫర్ లివర్. సెకండ్, ఎవరికి ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది, దట్ ఈస్ వెరీ కామన్. ఫీమేల్స్ లో ఒక హార్మోన్ కొంచెం బికాస్ ఆఫ్ XX ఫ్యాక్టర్, అది ఒక్కటి వేరే ఎంజైమ్ ఇస్ డెఫిషియంట్. దాంట్లో ఎక్కువ డ్యామేజ్, ఎక్కువ ఫీమేల్స్ కి ఎక్కువ డ్యామేజ్. ఒబేసిటీ, అలా ఉండే వాళ్ళకి డ్యామేజ్ ఎక్కువ. ఆల్కహాల్ విత్ స్మోకింగ్ అగైన్ డేంజరస్ లివర్ కి. థర్డ్, డయాబెటీస్ ఉండే వాళ్ళకి డ్యామేజ్ ఎక్కువ. సో కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంకొకటి జీన్ ఉంది, PNPLA3 అని. మేము ఎప్పుడప్పుడు పేషెంట్ అంటారు మాకు, మేము ఎక్కువ తాగను, మాకు ఇలా వచ్చేసింది, కొంచెమే తాగుతా, నాకెందుకు వచ్చింది అంటే ప్రాబ్లీ దే హ్యావ్ జెనెటిక్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ డ్రైవింగ్ లివర్ డిసీజ్. అప్పుడు మేము జెనెటిక్ టెస్ట్ చేసుకొని మోస్ట్లీ దీనికోసం వచ్చింది. దట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ జీన్స్ అండ్ ఆల్కహాల్ విచ్ హెస్ ఎఫెక్టెడ్ ద లివర్. ఓకే. ఓకే. ఇందాక మీరు ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నప్పుడు కూడా యూజువల్ గా ఐడెంటిఫై చేస్తారు Hepatitis B అండ్ check జీన్స్ ద్వారా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అన్నారు కదా. చిన్న పిల్లలకి కూడా అది ఉండొచ్చు అన్నట్ట ఇంకా? హెపటైటిస్ B అంటే ట్రాన్స్మిషన్ అవ్వచ్చు.
అంటే మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఇస్ వెరీ కామన్. సో అందరికి యాక్చువల్లీ గైడ్ లైన్స్ ప్రకారం ఎవ్రీబడి ఈస్ టెస్టెడ్. తొందరగానే ఫస్ట్ ట్రైమిస్టర్ అయినప్పుడు అది హెపటైటిస్ బి చెక్ చేసుకుని వ్యాక్సినేషన్ సెకండ్ ట్రైమిస్టర్ లో ఇచ్చేస్తారు అందరికి. హెపటైటిస్ బి గైడ్ లైన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఆల్ ఆబ్స్టెట్రిషియన్స్ అందరు గైనకాలజిస్ట్ ఇచ్చేస్తారు మాకు. బై ఛాన్స్ అప్పుడే తెలిసింది వైరస్ ఉంది అంటే వైరస్ లోడ్ మీద తెలుస్తుంది మాకు. అంటే హై లోడ్ ఉండప్పుడు లాక్ 7 అంటే లాక్స్ లో ఉన్నప్పుడు మోస్ట్లీ ఇట్ మే గో టు నెక్స్ట్ జనరేషన్. కానీ అది కూడా ప్రివెంట్ చేయవచ్చు. ఇప్పుడు ఎలా ప్రివెంట్ చేయవచ్చు అంటే పుట్టినప్పుడే ఒకటి వ్యాక్సిన్ ఇస్తాం. 2 vaccines హ్యావ్ టు బిగిన్ బోత్ సైడ్స్. వ్యాక్సిన్స్ మరి ఇమ్యూనోగ్లోబులిన్ అంటాం, HBIG. అది 2 కలిపి ఇచ్చేస్తే మరి ఇన్ఫెక్షన్స్ నెక్స్ట్ జనరేషన్ లో రాదు. ప్రివెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది, హాయిగా చేయవచ్చు. అండ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి విచ్ ఆర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. వైరస్ లోడ్ ఎక్కువ ఉందంటే మేము గోళీలు ఇచ్చేస్తాం. అది వైరస్ తగ్గిపోతే ట్రాన్స్మిషన్ అవ్వదు. ఓకే. యూజువల్ గా లివర్ ప్రాబ్లమ్స్ తో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ డాక్టర్ వాళ్ళు ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు? ఇప్పటి వరకు మేము చూసేది 50+ years, 50 to 60 years. కానీ ఈ రీసెంట్ ఇయర్స్ లో మేము వీఆర్ సీయింగ్ పోస్ట్ కోవిడ్ బై 30-35 years కి అందరికి ఫ్యాటీ లివర్ సిరోసిస్ కామన్ అయిపోయింది. బై 45 దే ఆర్ ఇన్ హాస్పిటల్. ఓకే. దానికి రీజన్ లైఫ్ స్టైల్ అంటే మీరే చూడండి, ఆన్లైన్ అందరూ ఆన్లైన్ ఫుడ్ ఆన్లైన్ ఉంది. మీరు ఫస్ట్ వెజిటబుల్ షాప్ కూడా వెళ్ళరు ఇప్పుడు ఎవరు. కూర్చున్నప్పుడే అక్కడ ఆర్డర్ చేస్తారు. సో నో మూమెంట్, ఎక్కడ లేదు, మూమెంట్సే లేవు. ఎక్కడ కూర్చుంటారు అక్కడే కూర్చుంటారు. ఫుడ్ అక్కడే వస్తుంది. మీకు ఏ ఫుడ్ కావాలి, ఎక్కడి నుంచి కావాలి ఆ ఫుడ్ వస్తుంది. మీకు సబ్సిడీస్ కావాలంటే అది కూడా వస్తుంది, అవసరమే లేదు. సో మొత్తం వీఆర్ ఆల్ డిపెండెంట్ యాప్స్ మీద. అవర్ వర్క్ అంటే వర్కౌటే లేదు, ఎక్కడ లేదు. సో లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంది. లివర్ పైన వచ్చి 35 years కి హాస్పిటల్లోకి వచ్చేలాగా. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏమంటుందంటే బై ద ఏజ్ ఆఫ్ 6 years అంటే పిల్లలు 6 years ఉన్నప్పుడే మేము ఎక్సర్సైజ్ నేర్పించాలంట. ఓకే. ఎవరు చేస్తారు, ఎవరు చేయరు. ఇప్పుడు అందరూ ఇంట్లో ఓన్లీ ఎవ్రీబడి ఈజ్ ఆన్ మొబైల్, బోత్ పేరెంట్స్ అండ్ కిడ్స్. అవునవును. సో ఇంకా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడమే దీనికి అన్నిటికన్నా మెయిన్ సొల్యూషన్. ఇంకా బెస్ట్ సొల్యూషన్ అది. 20 minutes per day ఎక్సర్సైజ్ చేస్తే కూడా చాలు మాకు. ఫాస్ట్ గా వాకింగ్, రన్నింగ్ ఏదో ఒకటి 20-25 minutes. మీ ఫేస్బుక్ చూడడానికి, ఇన్స్టాగ్రామ్ చూడడానికి టైం ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదంటే కష్టం. పీపుల్ సే కదా మేము ఫుల్ బిజీ ఉన్నాము, వీఆర్ వెరీ ఆక్యుపైడ్, అసలు ఎక్సర్సైజ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం కానీ మేము టైం పెట్టలేకపోతున్నాము అని. దట్ ఎవ్రీబడి హ్యాస్ అది కామన్ కంప్లైంట్ ఇది. అవునవును. ఎవ్రీబడి సేమ్ థింగ్. అది ఇది చెప్పి మీరు ఏం లేదు సార్ మీకు ఇక్కడ టైం ఉండదు, మనకు హాస్పిటల్ వచ్చినప్పుడు టైం ఇక్కడే ఉండాలి మీరు అని. అవును. ఇప్పుడు అట్లీస్ట్ డైలీ 20 minutes మనము స్పెండ్ చేయగలిగితే హాస్పిటల్లో hours and hours ఆఫ్ టైమ్ అండ్ మనీ, మన హెల్త్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్వెస్ట్ ఇన్ జిమ్ యా బెస్ట్. అంటే 20-25 minutes చేస్తే 150 minutes per week అవుతుంది. అవును. దట్ ఈస్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, వాకింగ్, రన్నింగ్. సివియర్ ఇంటెన్సిటీ, విగరస్ ఇంటెన్సిటీ చేస్తారంటే 75 to 80 minutes per week ఇస్ ఓకే. అంటే ఏదో ఒకటి చేయాలి కాంబినేషన్స్ లో. డాక్టర్, ఇప్పుడు లివర్ ప్రాబ్లం వచ్చిందని సిమ్టమ్స్ తెలియడానికి మనకి మెయిన్గా లివర్ విషయంలో అయితే చాలా వరకు తెలియట్లేదు సిమ్టమ్స్. ఏదో టెస్ట్ కోసం వెళ్తేనే మనకి బయట తెలుస్తుంది. అండ్ మోరోవర్ అది సివియారిటీ పెరిగితేనే పీపుల్ కెన్ ఐడెంటిఫై కదా. ఒకవేళ ఎప్పటికప్పుడు మేము చెక్ చేయించుకోవాలి, మా లివర్ హెల్త్ ఎలా ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటే వాట్స్ ద సొల్యూషన్? అంటే సింపుల్ టెస్ట్లు కూడా అర్థమవుతుంది. LFT అని ఉంటుంది, లివర్ ఫంక్షన్ టెస్ట్. దాంట్లో ఏమైనా తేడాగా ఉందో చూడాలి. ఇంకొకసారి మీరు హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తారు కదా, దాంట్లో ప్లేట్లెట్ లెవెల్స్ అని ఉంటుంది. ప్లేట్లెట్స్ తక్కువ ఉందంటే మోస్ట్లీ లివర్ ఏమో ప్రాబ్లం ఉన్నట్టుంది. ప్లేట్లెట్ షుడ్ బి మోర్ దెన్ 1.5 lakhs. దానికి తక్కువ ఉందంటే లివర్ ఇస్ అ కామన్ రీజన్. ఏరియర్ ఆఫ్ రీజన్స్ కూడా ఉంటాయి, బట్ కామన్ రీజన్. థర్డ్, మీకు కుదిరితే ఒకటి అల్ట్రాసౌండ్, లివర్ ఎక్కువ టెక్స్చర్ బాగుందా లేదా, లివర్ ఓకేనా లేదా అని. ఇది టెస్ట్ల మీద. మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు హెల్త్ కరెక్ట్గా డయట్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు ఏం సిమ్టమ్స్ లేకపోతే దిర్ ఇస్ నో నీడ్ ఆఫ్ టెస్టింగ్. మీరు చేయాలంటే ఆఫ్టర్ 35 years యూ కెన్ జస్ట్ రొటీన్ టెస్ట్ చేసుకుంటే చాలు. అంటే ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ కి చేపియాలి అని అనుకుంటే ఈ LFT ఇది చేపించుకోవచ్చు. LFT చేసుకొని అల్ట్రాసౌండ్ చేసుకొని చేస్తే మాకు అర్థం అవుతుంది. కానీ డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ 5 years 10 years నుంచి ఎవ్రీ డయాబెటిక్ ఎవ్రీ ఇయర్ చేయాల్సింది ఒక మినిమం లివర్ టెస్ట్. బట్ డయాబెటీస్ పేషెంట్స్ అట్లీస్ట్ రెగ్యులర్గా ఒకటి అల్ట్రాసౌండ్ చేసుకొని లివర్ ఎలా ఉంది చూడాలి. కుదిరితే ఒకటి స్కాన్ ఉంటుంది, ఎలాస్టోగ్రఫీ అని, ట్రాన్సియెంట్ ఎలాస్టోగ్రఫీ, ఫైబ్రోస్కాన్ అంటాం మేము. ఆ స్కాన్ ఒక్కసారి చేస్తే చాలు లివర్ ప్రాబ్లం ఉందా లేదా తెలిసిపోద్ది. అండ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే దే కెన్ స్టార్ట్ మెడికేషన్. ఫ్యాటీ లివర్ కూడా ఇప్పుడు మంచి మెడిసిన్స్ ఉన్నాయి, మొత్తం క్యూర్ అయిపోతుంది. సో
ఎవ్రీథింగ్ హ్యాస్ మెడిసిన్స్ నౌ, సైన్స్ హెస్ అడ్వాన్స్, బట్ ద బేసిక్ నోషన్ ఈస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెంట్ అయిపోతుంది బెస్ట్. మెడిసిన్స్ ఉన్నాయి కదా అని అది ఒక అడ్వాంటేజ్ కైండ్ లో తీసుకొని మేము ఇలాగే ఉంటామంటే కష్టం. దట్స్ నాట్ గోయింగ్ టు అండ్ మెడిసిన్స్ విల్ వర్క్ ఇన్ స్మాల్ ప్రపోర్షన్, అంటే ఆ ఒక్క విండో ఉంది, ఈ స్టేజ్ లో ఇవ్వాలి, ఈ స్టేజ్ లో ఇవ్వాలి, తర్వాత అది కూడా పని చేయదు. అవునవును. ఇందాక మనం ఆల్కహాల్ ఇంకా స్మోకింగ్ ఏ కైండ్ లో ఎఫెక్ట్ చేసే, స్మోకింగ్ డైరెక్ట్ గా అంతగా ఉండదు బట్ ఆల్కహాల్ అయితే ఉంటది అన్నారు కదా. ఇంకొన్ని రీజన్స్ కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య చాలా వస్తున్నాయి, పెయిన్ కిల్లర్స్ అస్సలు వేసుకోకూడదు, యాంటీబయాటిక్స్ కానివ్వండి, ఇది హార్మోనల్ థెరపీయా, సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని వస్తున్నాయి. వీటి వల్ల కూడా లివర్ పైన ఎఫెక్ట్ ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. హార్మోన్ థెరపీ ఏమన్నారు కదా, కామన్ మేమేం చూస్తున్నట్టే జిమ్ కి వెళ్తూ ఉంటారు, ఏదో ఒకటి ఓవర్ ద కౌంటర్ ఒక హార్మోన్ బిల్డింగ్, ఒకటి బాడీ బిల్డింగ్ సప్లిమెంట్ తీసుకుంటారు, దాని నుంచి లివర్ మీద ఇంజరీ వస్తుంది. దాంట్లో ఏముంటుందో మాకు కూడా తెలియదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కంటెంట్స్ ఏం కరెక్ట్ గా రాయరు అక్కడ. ఆ కంటెంట్ ఏం తెలియకుండా మీరు వాడితే దట్ విల్ కాజ్ హార్మ్ టు యువర్ లివర్. ఇంజరీ అవుతుంది, కోలెస్టెసిస్ అంటాం, దురద వస్తుంది పేషెంట్స్ కి. సెకండ్ ఓసీ పిల్స్, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అని వాడుతూ ఉంటారు, అది కూడా అందరికీ పడదు. అది ఒక 100 ఉమెన్ ఆర్ టేకింగ్ ఇట్, అట్లీస్ట్ 80-90 విల్ టాలరేట్, 5 to 10 ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తాయి. యూజువల్లీ దాని నుంచి లివర్ ఎంజైమ్స్ ఎక్కువ అవుతాయి, మళ్ళీ కోలిస్టాటిక్ లివర్ ఇంజరీ అంటాం, లివర్ ఇంజరీ కూడా అవ్వచ్చు. ప్రెగ్నెన్సీలో కూడా ఒకటి ప్రొజెస్ట్రాన్ అని ఒక హార్మోన్ వాడతారు ఫీమేల్స్, దాని నుంచి కూడా లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో కామన్గా మన దగ్గర పేషెంట్ ఇదే వస్తారు, నేను ఇది వాడుతున్నా, దే వోంట్ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ మెడిసిన్. విల్ జస్ట్ కమ్ దట్ LFT ఈజ్ అబ్నార్మల్, ఏమైనా చేయాలా దీనికి, ఎందుకు వస్తుంది. వీ ఆల్సో కీప్ రన్నింగ్, వీ కీప్ ఆస్కింగ్, దే డోంట్ కన్సిడర్ దట్ ఇట్ ఈస్ అ మెడిసిన్, ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ బేసికలీ. అది కూడా దాని నుంచి అవుతుందని ఎవరు రికగ్నిషన్ అవ్వదు. ఒక్కసారి హిస్టరీ కరెక్ట్గా తీసుకుంటే దట్ విల్ బి జస్ట్ స్టాపింగ్ ద మెడికేషన్ విల్ క్యూర్ ద లివర్ ప్రాబ్లమ్. సెకండ్, పెయిన్ కిల్లర్స్, ఎక్సెస్ పెయిన్ కిల్లర్స్ నుంచి కూడా లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. And sometimes those painkillers, diclofenac and all those things can cause damage for longer time. అంటే మీరు పర్మనెంట్గా నాకు కాలు నొప్పి ఉంది, నేను వాడుతూ ఉంటాను, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నా ఏం అవ్వట్లేదు అంటే అది డ్యామేజ్ అవుతూ ఉంటుంది, మాకు తెలియదు అది. థర్డ్, యాంటీబయాటిక్స్. కామన్ యాంటీబయాటిక్ విచ్ కాజెస్ లివర్ ఇంజరీ అంటే అమాక్సిసిలిన్, క్లావిలినేట్ అందరూ వాడేస్తారు. జ్వరం వస్తే అది తీసుకుంటారు, అజిత్రోమైసిన్, ఇది కూడా, ఇది కామన్ డ్రగ్స్. ప్రపోర్షన్ ఆఫ్ పేషెంట్ విచ్ డెవలప్ లివర్ ఇంజరీ ఇస్ వెరీ లో. అంటే ఇప్పుడు 10,000 పీపుల్ వాడితే ఒక్కరికి ఎవరికో వస్తుంది, ఆ వచ్చిన వాళ్ళకి చాలా సివియర్గా వస్తుంది. అది ఎవరికి వస్తుంది అది మాకు కూడా తెలియదు. ఏంటి అజిత్రోమైసిన్ ఈ కైండ్ ఆఫ్ టాబ్లెట్స్ వేసుకుంటే లివర్ డ్యామేజ్ వస్తుంది. వన్ టాబ్లెట్ కెన్ ఆల్సో కాజ్ డ్యామేజ్, బట్ ఎవరికి అవుతుంది వి ఆర్ నాట్ షూర్. ఓకే, దిస్ ఇస్ కామన్, దిస్ ఇస్ వెరీ రేర్, బట్ యూ హ్యావ్ టు బి అవేర్. ఇది అయింది అంటే షుడ్ బి కొంచెం జాగ్రత్త. మీకు షుగర్ ఉంది, మీకు లివర్ ప్రాబ్లం ఉంది, మందు ఎక్కువ తాగుతారు అంటే ఇలాంటి మెడిసిన్స్ అవాయిడ్ చేస్తేనే బెటర్. ఓకే, మెడికల్ షాప్కి ఒకవేళ థ్రోట్ పెయిన్ వస్తుందని చెప్పి వెళ్ళిన, ఫీవర్ ఉందని చెప్పిన, అవి చాలా కామన్ టాబ్లెట్స్ కదా. నాకు మీరు చెప్పిన అన్ని టాబ్లెట్స్ లో నాకు మీరు చెప్పింది అది లాస్ట్ తెలుసు, అది నేనే ఎన్నిసార్లు వేసుకున్నాను, థ్రోట్ నొప్పి వస్తుంది అన్నప్పుడల్లా ఇస్తారు అది. బట్ అది అందరికి రాదు, బట్ హూ విల్ డెవలప్ వీ డోంట్ నో. అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఊరికనే మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పేది గవర్నమెంట్ ఏమంటే యూ షుడ్ నాట్ టేక్ యాంటీబయాటిక్స్ ఓవర్ ద కౌంటర్ ఎట్ ఆల్ అన్లెస్ డాక్టర్ హెస్ ప్రిస్క్రైబ్. కొంచెం అది జాగ్రత్తగా ఉండాలి. యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోకూడదు, అవసరం ఉంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ ఇస్తే తీసుకోవాలి. సెకండ్ ఇస్ పెయిన్ కిల్లర్స్, అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇంకొకటి ఆర్థరైటిస్ పేషెంట్ ఒకటి గోళీ వాడతారు, మిథోట్రిక్సేట్ అని, అది లాంగ్ టర్మ్ వాడినప్పుడు కూడా లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఎవ్రీ 2 years ఆ పేషెంట్స్ ఎవరు వాడతారు కదా, 2 years ఒక్కసారి లివర్ చెక్ చేస్తూ ఉంటారు, దాని నుంచి ఏమైనా డ్యామేజ్ ఉందా అని. ఓకే ఓకే. సో డాక్టర్, ఒకవేళ జనరల్గా పిల్లలకి ఫీవర్ వస్తే పేరెంట్స్ మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఆ దగ్గు ఫీవర్ టాబ్లెట్ తో పాటు వాళ్ళు యాంటీబయాటిక్స్ కూడా ఇస్తారు. సో అప్పుడు పేరెంట్స్ నో చెప్పాలా, ఓన్లీ ఫీవర్ టాబ్లెట్స్ సరిపోతుందా? డాక్టర్ దే షుడ్ నాట్ టేక్ ఎనీ యాంటీబయాటిక్స్ ఓవర్ ద కౌంటర్. ఓకే ఓకే. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ లివర్ పైన ఎఫెక్ట్ పడడానికి. అండ్ ఇంకోటి ఇన్సోమియా, చాలా మందికి నైట్ నిద్ర పట్టదు, మేబీ నిద్ర పట్టకపోవడం ఒక రీజన్ అవ్వచ్చు, లేదా నైట్ షిఫ్ట్స్ ఉండి కూడా నైట్ టైం వర్క్ చేసే కైండ్ ఆఫ్ జోన్స్ లో అప్పుడు లివర్ పైన ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది? ఫస్టే చెప్పాను మీకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్. మెనీ పేషెంట్ మా దగ్గర వచ్చేవాళ్ళు ఐటీ ఇండివిజువల్స్, దే గెట్ టెస్టెడ్ అండ్ దే ఆర్ ఫౌండ్ లివర్, ఫ్యాటీ లివర్. ఎందుకు అంటే స్ట్రెస్, యాంగ్జైటీ, దే ఆర్ ఇంక్రీజ్ ది ఫ్యాట్ ఇన్ ద లివర్.
యాంగ్జైటీ ఎక్కువ ఉండు, స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు టైం మీరు తిన్నరు, నైట్ టైం మీరు కంటిన్యూస్గా ఎవరు వర్కింగ్ అవుట్ అండ్ అక్కడ ఉన్నప్పుడు మీరు ఏదో ఒకటి యూ విల్ స్నాక్ సంథింగ్ అవును. అన్హెల్దీ, ప్రాబ్లమ్ మోస్ట్ ఆఫ్ అన్హెల్దీ. దాని నుంచి ఫ్యాట్ నైట్ టైంలో ఇన్సులిన్ హ్యాస్ టు బి వెరీ లో. యువర్ యాక్టివేటింగ్ అండ్ యువర్ చేంజింగ్ ద సిస్టమ్. సో మరి అది ఆ టైంలో మీకు ఎక్కువ పని చేస్తే ఇట్ మే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ ఆన్ లివర్, ఆన్ మెనీ అదర్ ఆర్గన్స్ ఆల్సో. ఓకే. అది మీరు చేయాల్సిందంటే చేయండి, కానీ ఆ టైంలో స్నాకింగ్ అవాయిడ్ చేయండి. ఈట్ సంథింగ్ హెల్దీ అట్ దట్ టైం. ఓకే. ఇఫ్ యూఆర్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండాలి, ఏదో ఒకటి కిచిడి లాగా తినాలంటే కిచిడి, లేకపోతే ఓన్లీ సలాడ్స్ అది తినేసి దెన్ టేక్ సమ్ అట్లీస్ట్ 6 to 7 hours రెస్ట్, నెక్స్ట్ డే నథింగ్ విల్ హ్యాపన్. బట్ వాట్ వీ డూ ఇస్ వీఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్. అకేషనల్ అవ్వట్లేదు, రెగ్యులర్ గా అది నెట్ బికమ్స్ అ స్ట్రెస్ ఫర్ ది బాడీ. ఆర్ కార్టిసాల్ లెవెల్స్ అని ఇంక్రీజ్ అవుతుంది, దెన్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో 6 to 7 hours రెస్ట్ కంపల్సరీ కావాలి. సో స్ట్రెస్ వల్ల, ఈ నైట్ షిఫ్ట్స్ వల్ల డెఫినెట్లీ మనకి అలా వర్క్ చేసినప్పుడు స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. ఇవన్నీ కూడా లివర్ అన్నిటినీ లైక్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ ఎట్ ద సేమ్ టైం ఇలాంటి థింగ్స్ అన్ని కూడా లివర్ పైన ఫస్ట్ ఎఫెక్ట్ చూపించేది, ఇంకా ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది ఇదే. లివర్ మీద డయాబెటీస్ ఇస్ కామన్. ఓకే. ఓకే. లివర్ డ్యామేజ్ అయింది అని అంటే, మన బాడీలో ఆ ఆర్గన్ డ్యామేజ్ అయింది అంటే నెక్స్ట్ ఇమీడియట్ గా ఏ ఆర్గన్ పైన ఎఫెక్ట్ చూపించిన డ్యామేజ్ అవుతుంది? లివర్ ఫస్ట్ డ్యామేజ్ అయినప్పుడు సెకండ్ ఆర్గన్ అడ్వాన్స్ స్టేజ్ లో కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. యూజువల్లీ కిడ్నీ ఇస్ ద సెకండ్ ఆర్గన్ టు బి ఎఫెక్టెడ్. దాని నుంచి కిడ్నీ ఇంజరీస్ వస్తాయి. షుగర్ ఉండే వాళ్ళకి వీసీ కామన్లీ రెండు ఉంటాయి, కానీ ఫస్ట్ లివర్ డ్యామేజ్ ఒకటే ఉండేటప్పుడు తర్వాత చాలా అది మెడిసిన్స్, వాటర్ నుంచి దాని నుంచి లివర్ మీద, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు లివర్ రిలేటెడ్స్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వీ హ్యావ్ ట్రీట్మెంట్స్? అందరికి దేనికి ట్రీట్మెంట్ లేదు అలా అన్నట్టు? ఏం లేదు. అండ్ ఫ్యాటీ లివర్ ఇంకొకటి ఆర్గన్ గురించి అడిగారు కదా, ఫ్యాట్ లివర్ ఉన్నప్పుడు కామనెస్ట్ రీజన్ అంటే డెత్ ఎందుకు అవుతుంది అంటే లివర్ నుంచి అవ్వదు, హార్ట్ అటాక్ నుంచి అవుతుంది. ఎందుకు? అది ఫ్యాట్ ఇన్ ద లివర్ ఇస్ అలార్మ్. అంటే ఫ్యాట్ ఇన్ ద లివర్ అంటే హార్ట్ కూడా మోస్ట్లీ ఫ్యాట్ ఇది వెళ్ళిపోయిందేమో. సో యూజువల్లీ వి సజెస్ట్ ఒక్కసారి మీరు హార్ట్ టెస్ట్ కూడా చేసుకోండి. ఫ్యాట్ లివర్ ఉన్నప్పుడు హార్ట్ లో కూడా చెక్ చేయాల్సింది. ఓకే. ఓకే. సో అన్ని కూడా మనకి కనెక్టెడ్, ఇంకొకదానికి ఒకటి. ఫ్యాట్ ఈజ్ అలార్మ్ అండి బేసికలీ. అక్కడ వచ్చిందంటే ఏదో ఒకటి ఉంది ప్రాబ్లం మీకు ఎక్కడో. ఓకే. ఓకే. సో మనకి దీనికి ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. ఏమైనా వ్యాక్సిన్స్ కూడా ప్రివెన్షన్ కోసం? హెపటైటిస్ బి ఉంది వ్యాక్సిన్. వ్యాక్సినేషన్స్ అందరికి ఇప్పుడు గవర్నమెంట్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. ఎవరీ హాస్పిటల్ విల్ గివ్ వ్యాక్సినేషన్స్. పుట్టినప్పుడే ఇచ్చేస్తారు. లేకపోతే ఇఫ్ యూ నాట్ టేకన్ అది తీసుకోవాలి. 3 doses ఉంటాయి. 0 dose ఒకటి, 1 month తర్వాత ఒకటి, 6 months తర్వాత. ఏకి ఇంకా వ్యాక్సిన్ లేదు, ఈకి వ్యాక్సిన్ వస్తుంది, కానీ ఆ వ్యాక్సిన్ ఓన్లీ ఫర్ ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే లివర్ పేషెంట్స్, వేరే కాంప్లికేషన్ ఉండే వాళ్ళకి హెపటైటిస్ ఈ వ్యాక్సిన్ వచ్చింది ఇప్పుడు. సికి వ్యాక్సిన్ లేదు. సో దీస్ ఆర్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ ఇన్ఫెక్షన్స్, వైరస్ ఇన్ఫెక్షన్స్. దాని తర్వాత దీనికి లివర్ కి అంటే దిర్ ఇస్ నో వ్యాక్సిన్ టు ప్రివెంట్ ఎనీ అదర్ డిసీజ్. కానీ లివర్ డిసీజ్ ఉండే వాళ్ళకి వీ రికమెండ్ సమ్ ఇన్ఫ్లుయెన్జా, నిమోకాకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది. హెర్పీస్ జోస్టర్ అంటే 50 years కి ఎక్కువ ఉంటే హెర్పీస్ జోస్టర్ వ్యాక్సిన్స్. ఆ వ్యాక్సిన్ ఓన్లీ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్. అంటే లివర్ పేషెంట్స్ కి ప్రాబ్లమ్స్ తర్వాత వచ్చేది ఇన్ఫెక్షన్ నుంచే. ఆ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్స్ రికమెండ్ చేస్తాం. సో వి హావ్ వ్యాక్సిన్స్, అవి ఇంకా చిన్నప్పుడే బేబీస్ కి యాక్చువల్ గా ఇచ్చేస్తారు. హెపటైటిస్ బి ఇస్ గివెన్ టు ఆల్ అండి. ఏ కూడా ఇప్పుడు అందరికి ఇస్తున్నారు. ఓకే. వీళ్ళకి డైట్ ప్లాన్ అంటే ఏమైనా సెపరేట్ గా ఉంటుందా డాక్టర్? డైట్ ప్లాన్ అంటే ఎర్లీ స్టేజ్ లో ఓన్లీ వీ సే సాల్ట్ రిస్ట్రిక్టెడ్. అంటే ఫుడ్ లో ఏం కలిపి వస్తుంది అంతే, దానికి ఎక్కువ ఏం మీరు తినకూడదు సాల్ట్. అది ఫస్ట్. సెకండ్, ఆయిల్ మోడరేషన్ లో. అందరికి ఏ ఆయిల్ తినాలి అది క్వశ్చన్ ఉంటుంది. బెస్ట్ ఆయిల్ దే సే ఇస్ ఆలివ్ ఆయిల్, విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ హై ఇన్ omega-3 అండ్ ఆల్, సపోర్టివ్ ఫర్ లివర్, హార్ట్ అండ్ కిడ్నీ. కానీ కుకింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో ఆయిల్స్ అన్ని ఓకేనే, కొంచెం మోడరేషన్ లో ఉండాలి. రైస్ బ్రాన్ కానీ సన్ఫ్లవర్ కానీ ఏదైనా ఒకటి. సెకండ్, ఫ్రూట్స్ తినాలి, మంచి ఫ్రూట్స్ తినాలి. కాఫీ మంచిది లివర్ కి, బ్లాక్ కాఫీ స్పెసిఫికల్లీ. అవును, కాఫీ నుంచి లివర్ ఫ్యాట్ తగ్గుతుంది, ఫైబ్రోసిస్ తగ్గుతుంది. పసుపు, పెరుగు, కాఫీ ఇదన్నీ మంచిది. పొమోగ్రనేట్ కూడా తినవచ్చు, అది కూడా లివర్ యాంటీ ఆక్సిడెంట్ బేసికల్లీ. రెడ్ మీట్ తినకూడదు, అంటే తింటే కూడా కొంచెం తక్కువ ప్రపోర్షన్లో, మంత్లీ ఒక్కసారి 2 times అంతే, ఓకే, ఎక్కువ వద్దు. చికెన్, ఫిష్ అదని తినవచ్చు, మాకు అది ప్రాబ్లం కాదు. ఆయిలీ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ మాత్రం వీసే 0.
సాఫ్ట్ డ్రింక్స్ ఏవి కూడా. ఏం తాగకూడదు. ఇట్ ఈస్ కంప్లీట్ డైరెక్ట్గా లివర్కి వెళ్ళి ఫ్యాటే అవుతుంది అది. ఓకే. కూల్ డ్రింక్స్ కంప్లీట్లీ జీరో టు ప్రివెంట్ లివర్ డిసీజ్. లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఉప్పు తగ్గించాలి. ఉప్పు మాత్రం మేజర్ రెస్ట్రిక్షన్స్ అండ్ రెడ్ మీట్. అదర్వైజ్ సేమ్ డయట్, వేరేదేం లేదు. ఓకే. ఓకే. గుడ్. ఇప్పుడు ఒకవేళ మేము ఈ రోజు నుంచి మాకు ఏ ప్రాబ్లం లేదు, బట్ వి రియల్లీ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ లివర్ అని అనుకోని డైట్ విషయంలో ఇఫ్ దే వాంట్ టు యాడ్ సంథింగ్, లివర్ కోసం ఏం యాడ్ చేయొచ్చు? డెఫినెట్లీ లివర్కి యాడ్ చేయాలంటే యాజ్ ఐ సెడ్ కాఫీ ఈజ్ బెటర్. కాఫీ ఒకటి, అది కూడా బ్లాక్ బ్లాక్ కాఫీ ఎందుకంటే ప్రిఫరబుల్. మళ్ళీ షుగర్ షుగర్ వేసేసి వేసి అంతా కాదు. చేస్తారు అంటే కదా. వితౌట్ షుగర్ ఓన్లీ మీరు ఫిల్టర్ కాఫీ తాగుతారంటే దాంట్లో పాలు తక్కువ ఉంటుంది. వితౌట్ షుగర్ అది తాగొచ్చు. లేకపోతే సింపుల్ బ్లాక్ కాఫీ సఫిషియంట్. వాటర్ మరి పౌడర్ అంతే. గ్రీన్ టీ కూడా ఓకే. ఓకే. అడిషన్లో మీరు చేయాలంటే ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. పసుపు తినాలి. పసుపు అంతా మన ఫుడ్లో ఇంట్లో ఉంటే ఉంటుంది కదా. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ లివర్. పెరుగు ఓకే. కర్డ్, గ్రీన్ కర్డ్స్ ఇవన్నీ ఓకే. మోడరేషన్లో చికెన్ అండ్ ఫిష్, నాట్ హెవీ రెడ్ మీట్ యాక్చువల్లీ వి సే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లో, ఎంత అవుతుందో అంత తక్కువ. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి. రైస్ మీరు తింటారంటే ఒక్క కప్ రైస్ ఓన్లీ వన్ టైం. హెవీగా రైస్ తినకూడదు. ఒక్కసారి మీరు హెవీ తినేస్తే నెక్స్ట్ మీల్ హ్యాస్ టు బి స్కిప్డ్ ఆర్ ఎల్స్ స్కిప్ విత్ మీట్, అంటే ఏదో ఒకటి రిప్లేస్ చేయాలి మీరు అక్కడ. ఈ కార్న్, రాడిష్ ఇవి అది తినవచ్చు, మాకేం ప్రాబ్లం లేదు దాని నుంచి. అంటే దేర్ హై క్యాలరీ బట్ వీ హ్యావ్ టు మోడరేషన్లో నడుస్తుంది మాకు. ఆయిల్ తక్కువ. టైంకి ఓన్లీ 3 meals is sufficient. ఇంటర్మీడియట్లో అది ఇంకొకటి ఏమో తినేస్తారు, స్నాకింగ్, దట్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ అస్. ఈ ఫాస్టింగ్స్ చేస్తా ఉంటారు కదా, ఇప్పుడు మీరు చెప్పినట్టు 16 hours బ్రేక్ ఇచ్చి 8 hours తినేసి అలా చేసినప్పుడు లివర్ పైన ఏమైనా ఎఫెక్ట్? నో, దట్ ఈస్ గుడ్ ఫర్ లివర్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీరు చేస్తే కూడా క్యాలరీ రిస్ట్రిక్టెడ్ డయటింగ్ అని ఉంటుంది, ఇది టైం రిస్ట్రిక్టెడ్ డయటింగ్. బోత్ ఆఫ్ దెమ్ గుడ్ ఎఫెక్ట్స్ ఆన్ లివర్. ఏదైనా ఒకటి చేయాలి. క్యాలరీ అంటే కొంచెం తక్కువ తినేసి మీరు 3 portions తింటున్నారు, 3 times మీల్స్ చేస్తారు, కానీ పోర్షన్స్ తక్కువ ఉందంటే ఓకే మాకు. లేదు మాకు ఓన్లీ 2 meals హెవీ తినాలంటే దెన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఓకే. ఏది చేసినా లివర్ పైన అయితే గుడ్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ లివర్. ఓకే. ఓకే. మీరు ఈ రెండిట్లో ఏది సజెస్ట్ చేస్తారు డాక్టర్? టైం రిస్ట్రిక్టెడ్ లేకపోతే క్యాలరీ రిస్ట్రిక్టెడ్? దట్స్ మచ్ బెటర్. యూ కెనాట్ అవాయిడ్. మీరు ఏమవుతుందంటే తర్వాత మీరు తిన్నప్పుడు యూ ఈట్ హెవీ మీల్స్. దట్స్ వాట్ ఐ ఫీల్. మా పేషెంట్ అదే అంటారు, నేను ఫాస్టింగ్ చేస్తాను సార్, కానీ ఒక్క నైట్ ఐ విల్ ఈట్ 1 biryani. అరే మరి ఇంత పొద్దున్న నుంచి మీరు ఏం చేస్తారు? వేస్టే కదా. దాని బదులు ప్రాపర్ బ్యాలెన్స్, స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్ బ్యాలెన్స్డ్ తింటే చాలు మాకు. ఒక్క మీల్ ఓన్లీ సలాడ్ తినండి మీరు. ఇంటర్మీడియట్ అండ్ స్నాకింగ్ 11 o'clock ఏమో చేస్తారు, 5 o'clock మీరు చేస్తారు. డ్రింక్ 1 black coffee ఆర్ 2 digestive biscuits ఆర్ జస్ట్ 1 some fruits, salad, ఇంతే చాలు. ఆ టైంలో సమోసా మీరు ఏదో ఒకటి తినేస్తే మరి ఇది వేస్ట్. మనం మాట్లాడుకున్నంతసేపు కూడా డాక్టర్ చాలా వరకు కూడా స్నాకింగ్ గురించి ఎక్కువ అన్నాం కదా. ఎందుకు స్నాకింగ్ అంటే అంత దట్ ఈస్ సడన్ స్పైక్ ఇన్ షుగర్ ఇన్ ద బాడీ. ఇన్సులిన్ విల్ హెవర్, అండ్ ఇన్సులిన్ ఈస్ ఫిక్స్డ్. ఈ టైంకి పీక్ అవ్వాలి, ఈ టైం తగ్గాలని. ఎవ్రీథింగ్ హ్యాస్ డైurnal వేరియేషన్. డైurnal వేరియేషన్ అంటే టైం ప్రకారం చేంజ్ అవుతూ ఉంటుంది మాకు. సో దట్ వీ హ్యావ్ టు మానిటర్ దట్. కరెక్ట్ టైంకి మీరు మీల్ తినాలి. అండ్ బిఫోర్ 7 or 8 max నైట్లో డిన్నర్ ఫినిష్ చేసేసి తర్వాత by 9, 9:30, 10 you should sleep. So that is what we say. That is when the peak insulin will be okay. మీరు లేదు మరి నేను నైట్ 11 o'clock తింటా, 12 o'clock తింటా అంటే దట్ is not good for body, any body. I mean not only liver, it's not good for liver, kidney, heart, everything. ఓకే. యాక్చువల్లీ ఇదంతా వింటుంటే ఆల్మోస్ట్ లైఫ్ స్టైల్ ని కంప్లీట్ గా చేంజ్ చేయాలి. ఎందుకంటే అందరం తినేది తెలుసో తెలియకో 12కి 1కి అలాగ ఆర్డర్ చేసేసుకొని తినడము ఇవన్నీ చేస్తా ఉంటాం. బట్ దానివల్ల చాలా పెద్ద ఆన్లైన్ యాప్స్ ఒకటి ఐ ఫీల్ ఇట్స్ మేజర్ హెడేక్. మోస్ట్ ఆఫ్ అవర్ పేషెంట్స్ అదే అంటారు, घर में बैठ के ऑनलाइन खाता है, ऑनलाइन मंगवाता है, ऑनलाइन खाता है. మీరు యూజ్ చేస్తారా డాక్టర్ ఇవన్నీ యాప్స్ యూజ్ చేయాల్సింది మరి. విత్ టైమ్ వీ హ్యావ్ టు చేంజ్, బట్ ఐ మేక్ ష్యూర్ దట్ ఐ గో టు జిమ్. అండ్ ఆ యాప్స్ ని మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనేది కూడా ఇట్స్ స్టిల్ ఇన్ అవర్ హ్యాండ్స్. అండ్ కంట్రోల్డ్, ఓన్లీ వీక్లీ వన్స్ అంటే రెగ్యులర్ గా అదే ఉంటే మరి కష్టం. లివర్ ని అలాగే సైలెంట్ ఆర్గన్ అని అంటా ఉంటారు కదా, ఎందుకు అలా పిలుస్తారు? సైలెంట్ ఆర్గన్ అంటే నేను అదే చెప్పాను, సిమ్టమ్స్ ఏ లేవు. సో ఇట్ ఈస్ టాలరేటింగ్. మీరు ఎంత మీరు అది కొట్టినాక కూడా అది టాలరేట్ చేస్తుంది. మీరు ఇన్ని సంవత్సరాలు 20 years 30 years ఇట్ విల్ టాలరేట్ ఆల్ యువర్ సిన్స్. దెన్ ఓన్లీ ఇట్ విల్ సే దట్ ఓకే ఇట్స్ ఇనఫ్ నో, ఇప్పుడు సాల్ మాకి నా వల్ల కాదు, ఇప్పుడు మీరు వెళ్ళండి అని. ఓకే. ఇప్పుడు బాడీలో 25% వరకు లివర్ ఉన్నది అనుకోండి, స్టిల్ మంచి బతకగలడా? అవునవును,
25% ఉన్నా కూడా 25% ఉన్నప్పుడు కూడా లివర్ విల్ మేనేజ్ ఫర్ లాంగర్ ఎక్స్టెంట్ అండి. అప్ టు 25% 75% డ్యామేజ్ అయినప్పుడు కూడా పేషెంట్స్ ఓకే ఉంటారు. మెడిసిన్ నుంచి ది కీప్ కంట్రోలింగ్, ది కీప్ గోయింగ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ మే నాట్ బి దట్ గ్రేట్. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మీకు కొంచెం అంటే అపటైట్ అంతా ఉండదు, ఆకలి తగ్గుతుంది, స్కిన్ డ్రైనెస్ ఉంటుంది, మజిల్స్ తగ్గిపోతాయి. దోస్ థింగ్స్ విల్ హ్యాంపర్ హిస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, బట్ ఆబ్వియస్లీ దే విల్ బి ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియాలో వీ హ్యావ్ దిస్ ట్రెండ్ అనమాట, డీటాక్స్ డ్రింక్స్ అని చెప్పేసి. 1 కాదు 2 కాదు, దేర్ ఆర్ ఆల్మోస్ట్ అసలు ఎన్ నెంబర్ ఆఫ్ డ్రింక్స్ ఉంటాయి. నైట్ మీరు సోక్ చేసుకొని మార్నింగ్ తాగండి, ఇలా చేయండి అలా చేయండి అని నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్. అసలు అవన్నీ తాగితే ఏమీ అవ్వదా? అసలు తాగొచ్చా అంటే అవన్నీ కూడా? మీ ఇంట్లో కూడా మీరు చూసారేమో, మీ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్ అందరు దే లివ్డ్ ఫర్ 80-90 years. దే వర్ హెల్దీ. దే డిడ్ంట్ హ్యావ్ ఇన్స్టాగ్రామ్, ఫోన్ కూడా లేదు, ఫేస్బుక్ లేదు, ఏం లేదు. అవును. దే లివ్డ్ జస్ట్ బై ఎయిటింగ్ 2 rotis, కొంచెం రైస్, రోటి, అవును. అది తప్ప ఏం నథింగ్ తినలేదు. కాంప్లికేటెడ్ ఏం అసలు. కాంప్లెక్స్ లేదు. ఇప్పుడు మేము ఎందుకు అంత కాంప్లెక్స్ చేస్తున్నాం మాకు కూడా తెలియదు. డైలీ వి సీ సమ్ అడ్వర్టైజ్మెంట్ మాకు కూడా వస్తూ ఉంటాయి. దీని నుంచి వీ ఫీల్ దెర్ ఇస్ జీరో బెనిఫిట్. జీరో దట్ ఈస్ బెనిఫిట్. అవర్ ఒపీనియన్ Okay. ఫ్రమ్ మెడికల్ ప్రొఫెషనల్. దీని నుంచి ఏం అవ్వదు. నార్మల్ ఇంట్లో చేసిన ఫుడ్ తింటే చాలు. ఆ డిటాక్స్ జ్యూసెస్ అవి ఇవి ఓవర్ ద కౌంటర్ సప్లిమెంట్స్ అవన్నీ ఏం మాకు బెనిఫిట్ లేవనిపిస్తుంది. ఓకే. ఇదే లివర్ క్లెన్స్ అని చెప్పేసి డీటాక్సిఫికేషన్ ఇవన్నీ అసలు ఏమి ఉండవు, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం దెర్ ఇస్ లేదా నో దానికి? ఎవిడెన్స్ యాజ్ సచ్. దానికి ఏం Okay. అండ్ దేర్ ఇస్ వన్ రీసెంట్ ఒక అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోలో ఒక ఆర్టికల్ వచ్చింది. Hmm. ఇక్కడ కాదు, యుఎస్ లో కూడా జనాలు ఆన్లైన్ లో అమెజాన్ లో ఏదేదో ఒకటి తెప్పించి ఈ సప్లిమెంట్ ఆ సప్లిమెంట్ అని తెప్పించి దే కీప్ టేకింగ్ దట్ టు Okay. ఇంప్రూవ్ ద హెల్త్, లివర్ బాగుండాలి అది ఇది. Hmm. దాని నుంచి లివర్ ఇంజురీస్ కూడా అయినాయి. Oh my God. సో వీ డోంట్ నో వాట్ దే కంటైన్ యాక్చువల్లీ అండ్ Hmm. హౌ అవర్ బాడీ రియాక్ట్స్ వీ డోంట్ నో. Hmm. నార్మల్ ఫుడ్ వీ నో వాట్ విల్ హ్యాపన్ టు ఫుడ్. Okay. మీరు ఏదో ఒకటి తినేసి అది లివర్ ఎలా పనిచేస్తుందో, అది ఎలా ఎఫెక్ట్ అవుతుందో అది మాకు కూడా తెలియదు. అది ఎవరు చేస్తారో తనకు కూడా తెలియదు మోస్ట్లీ. ఓకే. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అవాయిడ్ ఆల్ సచ్ హెల్తీగా తిని ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాపర్ స్లీప్ ఉంటే సరిపోతుంది. సరిపోతుంది. ఈ థింగ్స్ అన్ని ఎక్స్ట్రాగా అవసరం లేదు అని. ఓకే. అండ్ లివర్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ స్కిన్ పైన కూడా ఏమైనా ఎఫెక్ట్ కనిపిస్తుంది మనకి? డార్క్నింగ్ ఆఫ్ స్కిన్ ఇస్ వెరీ కామన్. స్కిన్ డార్క్నింగ్ ఇస్ కామన్. ఇచ్చింగ్ అవుతుంది, డ్రైనెస్ అవుతుంది, ఇది కామన్ సిమ్టమ్స్. అలానే పేషెంట్స్ స్కిన్ దగ్గర డాక్టర్ గారు నాకు ఇచ్చింగ్ ఎక్కువ ఉంది అని అప్పుడు తెలుస్తుంది జాండిస్ ఉంది, జాండిస్ నుంచి దేర్ ఇస్ ఇచ్చింగ్ అని. ఓకే. అండ్ వాట్ అబౌట్ లివర్ పాయిజనింగ్? లివర్ పాయిజనింగ్ ఒకటి దేర్ ఇస్ ఓన్లీ అంటే మన దగ్గర వచ్చేది రోడెంటిసైడ్ పాయిజనింగ్, ఎల్లో ఫాస్ఫరస్ అని. అది ఇక్కడ చాలా కామన్. ఓకే. పాయిజనింగ్ సూసైడ్ కోసం తీసుకొని తర్వాత దాని నుంచి దే హ్యావ్ లివర్ ఇంజరీస్. ఆ వచ్చినప్పుడు మేము ప్లాస్మా థెరపీ అని చేసి వి రికవర్. బట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ పాయిజనింగ్, రోడెంటిసైడ్ పాయిజనింగ్. ఇట్ ఈస్ ఓవర్ ద కౌంటర్ ఎక్కడైనా దొరుకుతుంది నీకు, కానీ అది తీసుకుంటే మాత్రం లివర్ గ్యారంటీ, ఖచ్చితంగా లివర్ ఫెయిల్యూర్. ఓకే. సో మనం తాగే వాటర్ తో కూడా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఆరో వాటర్, మినరల్ బాటిల్స్, సింపుల్ నార్మల్ వాటర్ చాలండి మాకు. అదే చెప్పాను కదా, మా గ్రాండ్ పేరెంట్స్ అందరూ అలానే బాగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నామేమో అని. ఓకే. అండ్ ఇప్పుడు కొత్తగా మనకి ఆల్కలైన్ వాటర్ అని కూడా వచ్చింది కదా, అసలు దాని యూజ్ ఏంటి? ఐ డోంట్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆఫ్ ఆల్కలైన్ వాటర్. ఐఎమ్ నాట్ అవేర్. ఓకే. లివర్ మీద కానీ ఏం లేదు. ఓకే డాక్టర్. అంటే మనం కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ వాడుతున్నప్పుడు ఈ లివర్ పాయిజనింగ్ అనేది అవుతుంది అంటారా? మెడికేషన్ ఇచ్చి అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఏది వాడుతున్నారో, ఎన్ని రోజు వాడుతున్నారో, ఈరోజు ప్రిస్క్రైబ్ బై డాక్టర్ లేదా అదన్నీ కరెక్ట్ గా తీసుకుంటే ఇట్ క్యాన్ కాజ్. బట్ వెరీ అన్కామన్ కాజెస్. కానీ మేము అంత పేషెంట్ చూస్తాను కదా, we see that everybody has this problem. డాక్టర్, ఇందాక మనం మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ లో వి వర్ టాకింగ్ అబౌట్ హెపటైటిస్ కదా, మెయిన్ గా మీరు బ్లడ్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యేది హెపటైటిస్ బి అని అన్నారా? ఒకవేళ అలా ఉంటే లైక్ వి సీ పీపుల్ కదా చాలా భయపడిపోతా ఉంటారు, మేము పెళ్లి చేసుకోవచ్చా, ఎందుకంటే పెళ్లి చేసుకుంటే బర్త్ ఇవ్వడానికి మెయిన్ గా అమ్మాయిలలో ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఉండవా, ఎందుకంటే మళ్ళీ అలా అవుతే చైల్డ్ కి కూడా క్యారీ అవుతుంది అని చెప్పేసి భయపడే వాళ్ళకి, అలాంటి భయం పెట్టుకోవచ్చా? అది చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఇది కామన్ క్వశ్చన్స్ ఏమంటే హెపటైటిస్ బి ఆయనకు నేను టచ్ చేస్తే వేరే వాళ్ళకి వస్తుందా, ఫస్ట్ టచ్ చేస్తే వస్తుంది, టచ్ చేస్తే రాదు, అలా ఏమి ఉండదు. మీరు వైరస్ ఉంటే మీకు వైరస్ నుంచి మీకు ఎవరికి అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు. ఛాన్స్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ ఇస్ లెస్ దెన్ 1%.
ఓకే. సో వేరే వాళ్ళకి స్ప్రెడ్ ఎలా అవుతుంది? బ్లడ్ టు బ్లడ్ కాంటాక్ట్ అవ్వాలి. లేకపోతే మీరు అది వైఫ్ ఉంటే వైఫ్ ట్రాన్స్మిషన్ అవ్వచ్చు. బట్ దీస్ ఆర్ వెరీ రేర్. ఓకే. కానీ మీరు వ్యాక్సినేషన్స్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మరి ట్రాన్స్మిషన్ ఈజ్ ఆల్మోస్ట్ 0%. సో యూ కెన్ స్టే విత్ ఫ్యామిలీ, యూ కెన్ స్టే హ్యాపీలీ. మీకు పిల్లలు కూడా అవుతారు, పిల్లలకి ట్రాన్స్మిషన్ కూడా అవ్వదు. సో దర్ ఇస్ నో ప్రాబ్లం. మీ బట్టలు వేరే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు అది సెపరేట్ రూమ్ లో ఉంటారు. అలా అంటే ఐసోలేషన్స్ ఏం అవసరం లేదు. యూ క్యాన్ స్టే నార్మల్లీ విత్ ఎవ్రీబడి. ఓకే. సో ఫ్యామిలీతో ఉండొచ్చు. దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ అసలు. హెపటైటిస్ బికి సికి అలా ఏం అవ్వదు. ఓకే. ఈకి ఒకటి ఏమంటే మీరు హ్యాండ్ వాష్ చేయాలి. ఎందుకంటే మీ నుంచి ఇఫ్ ద వాటర్ విచ్ యూఆర్ యూజింగ్ ఇస్ కామన్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఉంది అంటే హ్యాండ్ వాష్ షుడ్ బి రెగ్యులర్లీ మెయింటైన్. దాని నుంచి అండ్ విల్ నాట్ స్ప్రెడ్. ఓకే. ఓకే. సో ఇంకొకటి మనకు ఓన్లీ బ్లడ్ నుంచి మాత్రమే ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి పిల్లలు గురించి టెన్షన్ అక్కర్లేదు. టెన్షన్ అక్కర్లేదు. Okay. దగ్గర రావచ్చా లేదా ఇదన్నీ క్వశ్చన్స్ మాకు అడుగుతా ఉంటారు. మా పిల్లలు మా దగ్గర రావచ్చా లేదా, అక్కడ దూరం ఉండాలా, అలా ఏం లేదు. అసలు నో టెన్షన్. ఇంకా ఒకవేళ మనకి చైల్డ్ కి క్యారీ ఫార్వర్డ్ అయినా కూడా వీ హ్యావ్ వ్యాక్సిన్స్. యూజువలీ అలా అవ్వదు. మేము వ్యాక్సినేషన్స్ మాకు మదర్కి ఉందంటే మేము అప్పుడే వ్యాక్సినేషన్స్ ఇచ్చేసి గోళీలు ఇచ్చేసి వి ప్రివెంట్ ట్రాన్స్మిషన్. ఓకే. 95% ఎఫికసీ ఉంటుంది. దాంట్లో యూజువలీ అవ్వదు. అవుతే కూడా దానికి కూడా మెడిసిన్స్ ఉంది, బట్ అది అవ్వదు ఇప్పుడు. ఓకే. ఓకే. అండ్ వి వర్ ఆల్సో టాకింగ్ అబౌట్ సిరోసిస్ కదా, అసలు ఇదేంటి, ఇది ఎందుకు వస్తుంది? సిరోసిస్ అంటే మేము ఇప్పుడు కారణం మాట్లాడడం కదా, ఫ్యాటీ లివర్, వైరస్, ఆల్కహాల్, ఇది కామన్ కాజ్ నుంచి సిరోసిస్ వస్తుంది. సిరోసిస్ అంటే అది లాస్ట్ స్టేజ్. లివర్ హార్డ్ అయిపోతుంది, గట్టి పడిపోతుంది. గట్టి పడిపోయినప్పుడు అది వేరే కాంప్లికేషన్స్ రకరకాలు వస్తుంది. ఒక్కసారి సిరోసిస్ వస్తే జనాలు మాకు అడిగేది ఏమంటే, నేను ఎన్ని సంవత్సరాలు నేను బతుకుతా, నేను ఉంటానా లేదా, ఇప్పుడు అయిపోయింది నా లైఫ్. ఎందుకంటే మీరు గూగుల్ చేస్తే ఏమొస్తుంది, యువర్ లైఫ్ ఇది కాంప్లికేషన్స్ వస్తాయి, ఇలా కాంప్లికేషన్స్ వస్తాయని. సిరోసిస్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఫ్యాటీ లివర్ నుంచి సిరోసిస్ కి దానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి, క్యూరే ఉన్నాయి. ఇప్పుడు మీరు మెడిసిన్స్ ఇచ్చే క్యూర్ చేసుకోవచ్చు దానికి. ఆల్కహాల్ మీరు కొంచెం స్టాప్ చేస్తే మొత్తం క్యూర్ అవుతుంది. వైరస్ మెడిసిన్స్ వాడితే అది కూడా క్యూర్ అవుతుంది. కానీ ఎర్లీ స్టేజ్లో, అడ్వాన్స్ స్టేజ్ పొట్టలో వాటర్ వచ్చినప్పుడు, అదనేది వచ్చినప్పుడు survival is less compared to normal individuals, but it is okay. You can manage. కరెక్ట్ టైంలో కరెక్ట్ ఐడెంటిఫై చేసుకుంటే యూ క్యాన్ ఇంప్రూవ్. ఓకే. ఓకే. సో టూ మచ్ సివియర్ స్టేజ్ వచ్చినప్పుడు కష్టం అవుతుంది. అప్పుడు ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది. చైల్డ్ స్కోరింగ్ అని ఉంటుంది. చైల్డ్ ఏ అంటే దే లివ్ ఈజీలీ అప్ టు 8 to 10 years హాయిగా ఉంటారు, ఏముండదు. తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి. బి అంటే సమ్వేర్ అరౌండ్ 3 to 5 అని అప్రాక్సిమేట్. సి ఈజ్ అడ్వాన్స్డ్ 1.5 to 2 అంటాం మేము. కానీ ఆ స్టేజ్ రాకుండా ముందనే మీరు మన దగ్గర వస్తే యూ కెన్ ఈజీలీ ట్రీట్ దెమ్. ఓకే. ఓకే. సో సర్వైవల్ ఛాన్సెస్ అనేది ఇంత సీరియస్ అయితే ఉండదు. స్టార్టింగ్ లో అయితే ఏముండదు. సిలో వచ్చినప్పుడు మరి లివర్ చేంజ్ చేయాల్సింది. దట్ విల్ అగైన్ ఒకసారి లివర్ చేంజ్ చేస్తే దే విల్ లివ్ హ్యాపీలీ ఫర్ అట్లీస్ట్ 15-20 years. ఒకసారి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినాక డాక్టర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? ఇనిషియల్ 3 months కొంచెం రిస్కీ ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ రిస్క్, అది పెద్ద ప్రొసీజర్. అది ఆపరేషన్ అయినప్పుడు 1 to 3 months కొంచెం రిస్క్ ఉంటుంది. అది కొంచెం మీరు పారవుతే నెక్స్ట్ 15 years విల్ బి అబ్సల్యూట్లీ ఓకే. 15 years వరకు. ఆ తర్వాత అంటే బాగే ఉంటారు. నార్మల్ ఏదో ఒకటి బీపీ, షుగర్ ఏదో ఒకటి వస్తుంది. ఓకే. కానీ ఇలా ఒకసారి చేపించుకున్నప్పుడు రెగ్యులర్ గా హెల్త్ ఎలాగా ఉంది అని చెక్ చేపించుకోవడం, లివర్ హెల్త్ అనేది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఇంకా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇందాక మీరు ఈ కాంబినేషన్ లో వస్తే మోర్ ఛాన్సెస్ లివర్ క్యాన్సర్స్ రావడానికి అన్నారు కదా, డయాబెటీస్ కి దీనికి లింక్ ఏంటి? షుగర్ అన్కంట్రోల్ ఉన్నప్పుడు షుగర్ ఈజ్ మేజర్ ఫ్యాక్టర్. మాకు డయాబెటీస్ ఇస్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఫ్యాటీ లివర్ అండి. డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్. మాకు అది ఫ్యాట్ లివర్, అది ఫ్యాట్ అక్యుములేట్ అవుతా ఇన్ఫ్లమేషన్ లో కన్వర్ట్ అవి, తర్వాత లివర్ స్కారింగ్, తర్వాత లివర్ క్యాన్సర్. అది కామన్ బ్యాక్గ్రౌండ్ అందరికి, ఇది ఒబేసిటీ అండ్ డయాబెటీస్. మనకి ఇప్పుడు 50-55 years లో వస్తారు, ఏదో ఒక టెస్ట్ చేసుకుంటారు అల్ట్రాసౌండ్ లో లివర్ లో గడ్డ కనిపించిందని. ఎందుకు ఇది ఏంటి ఇలా వచ్చేసింది కానీ చెక్ చేస్తే మరి యూజువల్లీ ఇట్ టర్న్స్ అవుట్ టు బి ప్రాబబ్లీ క్యాన్సర్. బ్యాక్గ్రౌండ్ హిస్టరీ విల్ ఆల్వేస్ బి డయాబెటీస్. డయాబెటీస్ ఇస్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. మన దగ్గర ఇప్పుడు 1000 patients జస్ట్ అలానే ఊరికే స్క్రీన్ చేసినప్పుడు వి గాట్ ద డాటా. 1000 లివర్ క్యాన్సర్ పేషెంట్స్ లో 60% హ్యావ్ డయాబెటీస్. అంటే హెపటైటిస్ బి ఉండొచ్చు, ఆల్కహాల్, ఫ్యాటీ లివర్ ఏదో ఒకటి ఉండొచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ లో దే ఆల్సో హ్యావ్ డయాబెటీస్. సో దట్ ఈస్ అ కామన్ ఫ్యాక్టర్ విచ్ డ్రైవ్స్ ద ఇన్ఫ్లమేషన్ ఇన్ ద లివర్. ఓకే. సో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి చాలా ఛాన్సెస్ డయాబెటీస్ ఉంటుంది. అవును. డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్సెస్ 65% to 75%. అడ్వాన్స్ డిజీజ్ 30-35%.
బట్ 65% విల్ బి హ్యావింగ్ ఫ్యాటీ లివర్. ఓకే. దీనిలో మనం ఏది ఇప్పుడు డయాబెటిస్ కి మనం మెడిసిన్ తీసుకుంటూ క్యూర్ చేయడానికి ట్రై చేసినా కూడా మనం లివర్ సెట్ సరిపోతుంది. అయిపోతుంది. ఓకే. అండ్ ఇందాక డాక్టర్ మనం జిమ్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ ఏవైతే తీసుకుంటున్నారో దట్స్ నాట్ గుడ్ అంటారా? నాట్ సజెస్టెడా? అంటే there are some 2 or 3 protein products which we suggest which are very good. Other than that we don't know what actually they contain. అంటే అలా ఉంటాయి, బట్ ఇట్ ఈస్ పర్సనలైజ్డ్ ఇండివిజువల్ కేర్. బట్ సెకండ్ థింగ్ ఈజ్ మీరు ఇంట్లో చేసిన ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, చికెన్, ఫిష్ తింటే కూడా చాలు. ఓకే. అంత ఎక్స్టర్నల్ సోర్స్ 50 to 80 grams పనీరు, ఒక 4 to 6 బాయిల్డ్ ఎగ్స్, ఓకే. వెజిటేబుల్స్ తింటే కూడా చాలు. అండ్ చాలా మంది ఇంట్లోనే వాళ్ళకి ఉందా లేదా పక్కకు పెట్టేస్తే డెఫిషియన్సీస్ ఇవన్నీ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకోవడం, ఈ ఒమేగా ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా ఇవి వేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ మెయిన్గా జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఇట్స్ రెగ్యులర్ ప్రాక్టీస్, ఇంకా వాళ్ళ డైట్ లో పక్కా ఉంటాయి. అది అలాగా ఇంక్లూడ్ చేసుకోవచ్చా వితౌట్ దట్ డాక్టర్? ఈస్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. అదే అంటే నార్మల్ డయట్ లో అది వచ్చేస్తుంది మీకు. ప్రోటీన్ అంతా ప్యూర్ వెజిటేరియన్ తక్కువ ఉందంటే యూ క్యాన్ టేక్ సమ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ విచ్ ఆర్ ఆఫ్టర్ డిస్కషన్ విత్ యువర్ ప్రైమరీ ఫిజిషియన్, బట్ వీ సజెస్ట్ నార్మల్ డయట్ చాలు అని. సో డాక్టర్ అసలు లివర్ గురించి మనం ఇన్ జనరల్ గా అంత పట్టించుకోము. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ లంగ్స్ అండ్ హార్ట్ గురించి అంటాం కానీ లివర్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. బట్ మీతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే దాని చాలా పెద్ద రోల్ ఉంది. అండ్ వాట్ ఎవర్ వీ డూ, ఏం తీసుకున్నా కూడా ఇంటెక్ స్నాకింగ్ మెయిన్ గా అది డైరెక్ట్ ఎఫెక్ట్ లివర్ పైన Liver. చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ మనకి మెయిన్ విలన్ అండ్ థ్రెట్ ఏంటంటే మన లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్, ఓకే. ఎక్సర్సైజ్. డెఫినెట్లీ ఈ పాడ్కాస్ట్ చూసి చాలా మంది దీని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకొని మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నాం అట్లీస్ట్ రియలైజ్ అయ్యి, అండ్ మీరు చెప్పిన చాలా వైరసెస్ వీటన్నిటి గురించి కూడా ఈ అవేర్నెస్ చాలా తక్కువ అనుకుంటున్నాను నేను. ఎస్, మనం ఈ అవేర్నెస్ ని క్రియేట్ చేయగలిగామంటే మోర్ దెన్ హ్యాపీ. ఇంకా హోప్ఫుల్లీ ఈ పాడ్కాస్ట్ నుంచి అట్లీస్ట్ ఒక 10 ఇండివిజువల్స్ జిమ్కి వెళ్తే కూడా చాలు. డెఫినెట్లీ డాక్టర్, థ్యాంక్స్ Thank అలాట్ you. మీరు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టైం మళ్ళీ కలిసి మీతో ఇంకా Sure. నేను ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ని క్రియేట్ చేసుకొని మిమ్మల్ని అడగాలి. Sure, థ్యాంక్ యూ సో anytime. మచ్ ఫర్ కమింగ్. Namaste. థ్యాంక్ యూ అండి.